ఆ ఐన్స్టీన్కి అందలేదు బైబిల్. ఐన్స్టీన్ని పొగుడుతూ ఐన్స్టీన్ గొప్ప శాస్త్రవేత్త అంటున్నటువంటి వాడు బైబిల్ని నిందిస్తున్నాడు అంటే వాడు ఎంత బుర్రలేనాడో మనకు అర్థం కావాలి. ఇప్పుడు వాడు ఎంత దేడిది మాకు అర్థం కావాలి మనకు, కరెక్ట్గా చెప్పాలంటే. అవునా కదా? కాబట్టి ఐన్స్టీన్నే ఒక జ్ఞానిగా మార్చినటువంటి పుస్తకం ఇది. ఇందులో ఎంత ముడి పదార్థం ఉందో, ఎంత ముడి సరుకు ఉందో నీకు అర్థం కావాలి. ఒక చిన్న మాట ఏంటంటే, చదవకుండానే చదువు లేకుండానే ఒక వ్యక్తిని కలెక్టర్గా చేసి కలెక్టర్ పొజిషన్లో కూర్చోబెడితే ఆ వ్యక్తి ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి. చదువు లేదు కానీ తన మీద ఉన్నటువంటి ప్రేమతో తనను కలెక్టర్ హోదాలో కలెక్టర్ పొజిషన్లో ఆ సీట్లో కూర్చోబెడితే అలా కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏం ఆలోచిస్తే బాగుంటుంది, తను ఎలా ఉంటే బాగుంటుంది అనేటటువంటి కోణంలో ఒకసారి ఆలోచన చేయండి. కలెక్టర్ అయ్యే అర్హత ఇప్పుడు మనలో ఎవరికి లేకపోయినప్పటికీ మనలో ఎవరైనా నాకు తీసుకెళ్ళేసి కలెక్టర్గా మిమ్మల్ని అనుకుందాం, ఎవరి ద్వారా మనం అనుకుందాం, కలెక్టర్ పొజిషన్లో ఆ సీట్లో మనల్ని కూర్చోబెట్టారు. మనం ఏం చేయాలి చెప్పండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు అందరూ చెప్పండి. మీరైతే ఏం చేస్తారు? నేనైతే ఏం చేసేటోని అనేటటువంటి కోణంలో ఆలోచిస్తే ఆ పనులు ఏమేమి ఉన్నాయో కనీసం కనుక్కోనైనా కూర్చున్నాం కదా, ఇప్పుడు నుంచి నేను చేయవలసింది కరెక్ట్ గా నేను చెప్పుకున్నది కనుక్కోనన్నా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏమన్నా గారు అది అనుభవం కలిగిన వారిని అడిగి తెలుసుకోవాలి. అంటే ఇది మనందరికీ అర్థం కావాలి. ఎందుకనంటే ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, అరే కలెక్టర్ అయ్యే అవకాశం కూడా నాకు లేదు, కలెక్టర్ అసలు నేను అవ్వగలనా, కానీ ఆ పొజిషన్లో కూర్చోబెట్టాడంటే తేరగా శాలరీ అనుభవించడం కాదు, కనీసం కలెక్టర్ అయితే 100% చేసేటోడేమో, అందులో నేను కనీసం 50% అయినా నా వంతుకు నేను ప్రయాసపడాలని, కష్టపడాలని, ఇంత పెద్ద బాధ్యత నా మీద ఉంచినందుకు గాను నేను చేయాలి కదా, నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ముందు నేర్చుకున్న వాళ్ళకి ఇక్కడ పెడతారు, కానీ ఇప్పుడైనా నేను నేర్చుకున్న తర్వాత దానికి సమవుజ్జిగా నేను పని చేయాలి, తగినట్టుగా నేను పని చేయాలి అనేటటువంటి ఆలోచన కలగాలి జనరల్గా కదా. ఇప్పుడు మనందరి పొజిషన్ కూడా అదే. కలెక్టర్ అయితే ఒక జిల్లా బాధ్యతని చేతిలో పెట్టాడని అర్థం. కరెక్ట్గా మాట్లాడితే మనం ఏ భాషలో అయితే పుట్టామో ఆ భాష ఎంతవరకు వ్యాపించి ఉందో అంత మటుకు ఉన్నటువంటి అది జిల్లాగా ఉందా, రాష్ట్రంగా ఉందా, దేశంగా ఉందా, దాని మీద నువ్వు కలెక్టర్వి అని దేవుడు మనల్ని తన కృప చేత ఉచితంగా మనకు ఈ పొజిషన్ ఇచ్చాడు. ఇంత గొప్ప పొజిషన్ మనకి ఇచ్చేసిన తర్వాత మనం ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం ఆలోచన చేయండి. పోయిన నెల మనం కూడుకున్నాం ఇలాగా, మళ్ళా నెల గడిచిపోయిందా లేదా? ఎలా గుణ గడిచిపోతుంది, ఏమి చేసినా గడిచిపోతుంది, చేయకపోయినా అది గడిచిపోతుంది. అవునా కదా? అయితే ఇలానే బ్రతికి ఈ నెల గడిచినట్టుగా జీవితం కూడా గడిచిపోతుంది, పెద్ద విషయం ఏమీ కాదు. గడవదేనే లేదు, ఖచ్చితంగా గడుస్తుంది. కానీ తన ఉచితమైనటువంటి కృపతో దేవుడు మనల్ని ప్రేమించి ఒక గొప్ప స్థానాన్ని మనకిచ్చాడు. అది ఎంత గొప్ప స్థానం అని అంటే మనం అర్థం చేసుకోలేనంత గొప్ప స్థానంలో. అర్థమవుతుందా? ఒక మాట ఉపయోగిస్తాను, మన పొజిషన్ ఎట్టుందో అర్థం కావటం కోసం. అంటే అపార్థం చేసుకోకండి, లోకంలో చెప్తుంటారు సామెత, మనం అలా ఉండకూడదు అనేది నా ఆలోచన. ఒక కుక్కను తీసుకెళ్ళేసి సింహాసనంలో కూర్చోబెడితే, ఇది సింహాసనం రా, సింహాసనం మీద కూర్చున్న నేను సింహాసనాసీనుడుగానే ప్రవర్తించాలి అనే బుద్ధి దానికి ఉంటుందా? ఉండకపోవటంతో ఏమంటారు, ఎక్కడున్నా కుక్కేరా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మనం అలా ఉండకూడదు. దేవుడు మనకు ఒక గొప్ప సింహాసనం ఇచ్చాడు. సింహాసనం అనగానే ఏదో కుర్చీ కాదు కదా. తన కృపతో దేవుడు తన ప్రజల మీద అధికారం ఇచ్చాడు, అంతే కదా. మనం తెలుగు భాష నేర్చుకొని తెలుగు భాషలో పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి తెలుగు భాష కలిగిన వాళ్ళందరి మీద నీకు అధికారం ఇచ్చాను. ఎవరైతే పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తారో వాళ్ళను మాత్రమే నేను అందరికంటే గొప్పగా నేను హెచ్చిస్తాను, నించోబెడతాను అని చెప్పి చెప్తాను. ఈ లోకంలో తెలివైనటువంటి వారు ఎవరు, ఈ లోకంలో నెంబర్ 1 పర్సన్ ఎవరు, ఈ లోకంలో టాపర్ ఎవరు అని మాట్లాడితే తెలివి లేని వాళ్ళు ఒక ఆన్సర్ ఇస్తారు, తెలివైన వాడు ఒక ఆన్సర్ ఇస్తాడు.
తెలివి లేనటువంటి వాడు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏం చెప్పనా? ఈ లోకంలో టాపర్ ఎవరు, ఈ లోకంలో నెంబర్ 1 పర్సన్ ఎవరు, ఈ లోకంలో పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు అని చెప్పేసి అన్నామంటే ఆయన ఏమంటాడంటే తెలివైన వాడే టాపరు, తెలివైన వాడే నెంబర్ 1 అని అంటాడు. ఒక క్లాస్ రూమ్లో 100 మంది ఉంటే 100 మందిలో టాపర్ ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. ఎందుకురా అని అడిగితే అతనికి తెలివి ఉంది అని అంటారు. మరి మిగతా వాళ్ళకి తెలివి ఉందా లేదా? ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలివి ఉంది. వాళ్ళ తెలివి ఎప్పుడు బయటపడుతుంది అంటే చదువు అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు బయటకు వస్తారు. వింత ఇది. ఫెయిల్ అయిన వాడు బయటకు వస్తాడు, పాస్ అయిన వాడు బయటకు వస్తాడు. ఫెయిల్ అయినోడు ఏం చేస్తుంటాడు తెలుసా? తెలివి లేనోడు అని చెప్పబడినటువంటి వాడు పాస్ అయినటువంటి వాడిని ఆపరేట్ చేస్తుంటాడు, పరిపాలిస్తుంటాడు. అవునా కదా? బాగా పాస్ అయిన జ్ఞానవంతుడు అనుకుంటారు సార్, ఆ జ్ఞానవంతునికి పనిస్తుంటాడు. ఆ పాస్ అయిన తెలివైనటువంటి వాడికి పనిలో పెట్టి జీతం ఇచ్చి శాలరీ ఇచ్చి పని చేయించుకుంటుంటాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు తెలివిగలడు? అందుకోసమే నేను చెప్పింది ఏంటంటే తెలివితో కూడిచ్చే సమాధానం ఏంటి అని అంటే ఎవర్రా టాపర్ అంటే తెలివైన వాడు టాపర్ అని చెప్పేసి ఈ సమాధానం ఇచ్చేది ఎవరంటే తెలివితో కూడే అని అన్నాను. మరి తెలివిగల్లోడు ఏం చేస్తాడు? తెలివిగల్లోడు ఇచ్చే సమాధానం ఎట్లుంటుంది అంటే ఎవడు వాడి డ్యూటీని వాడు సక్రమంగా చేస్తాడు వాడే తెలివిగల్లోడు, వాడే టాపరు, వాడే నెంబర్ 1 అంటాడు. పిల్లల్ని బడికి పంపిస్తాం. నా తల్లిదండ్రులు బడికి ఎందుకు పంపించారు అనేటటువంటి అవగాహన కలిగి సార్లు చెప్పింది విని ఇచ్చింది రాసుకొని వచ్చాడు అనుకో, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. అది చేస్తే చాలు, నువ్వే టాపర్. అది కూడా చేయలేకపోతున్న వాళ్ళు డల్, మామూలుగా ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. ఈడెందుకు చేస్తున్నాడు వాడెందుకు చేయట్లేడు అని అంటే అక్కడ కూడా ఉండేటటువంటి టాప్ మోస్ట్ విషయం ఏంటి అని అంటే వాడి ఇంట్రెస్ట్. దీని మీద వీడికి ఇంట్రెస్ట్ ఉంది, దీని మీద వాడికి ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఇంట్రెస్ట్ అయినటువంటి పని ఫ్యూచర్లో దొరుకుతుంది. దొరికిన తర్వాత వీడిని మించుతాడు. అది లెక్క. సో ఇక్కడ ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే దేవుడు ఒక గొప్ప పొజిషన్ మనకి ఇచ్చాడు. ఏ పొజిషన్ ఇచ్చాడో మనకు తెలుసుకొని దాని పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉందనుకోండి మనం ముందుకెళ్తాం. ఆసక్తి లేనప్పుడే మనకున్న బలహీనతలన్నింటినీ మనం గుర్తిస్తాం. ఆసక్తి లేనప్పుడు బలహీనతలు గుర్తిస్తాం. బలహీనతలు గుర్తించి ఏం చెప్తాం? నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఆ బలహీనత ఉంది, నాకు ఈ బలహీనత ఉంది అని చెప్తాం. అవునంటారా కాదంటారా? నిజమేనా కదా నేను చెప్పేది? ఏమన్నా కదా? ఆసక్తి ఉన్నప్పుడు ఏ బలహీనత గుర్తుకురా. బలహీనత ఒకటి, లోటు ఒకటి. నాకు చదువు లేదు కదా బ్రదర్, ఎంత చేయాలనుకున్నా నా దగ్గర చదువు లేదు కదా అనుకుంటాను. ఏం చేయాలన్నా నాకు ఫలానా లేదు కదా, ఫలానా లేదు కదా, ఫలానా లేదు కదా. అది ఆసక్తి ఉంటే ఇవేమీ లేకపోయినా సాగుతాడు చూడు. ఇవేమీ లేకపోయినా కూడా పరిగెడతాడు అంటే. ఇలాంటివి ఎన్నో విషయాల్లో ఈ కాలంలో సోషల్ మీడియా బాగా డెవలప్ అయినప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మోటివేషనల్ చిన్న వీడియోస్ కనపడతా ఉంటాయి. ఏమీ లేకపోయినా టాప్. ఆసక్తి ఒకటే. ఇంట్రెస్ట్ ఉన్నోడు నిలబడతాడు. దేవుడు కూడా కోరుకుంటున్నది అదే. ఆసక్తి కనబరచండి, ఆసక్తి కావాలి. నేనైతే ఉచితంగా అందరికి ఇచ్చాను అవకాశం, మీ అందరికి ఇచ్చాను, మంచి గొప్ప పొజిషన్ ఇచ్చాను. రాష్ట్రాన్ని ఏలగలిగే విధంగా రాష్ట్రాన్ని నా వైపుకు నడిపించడానికి మామూలు మాటలు కాదు. ఈరోజు కలెక్టర్కి ఏం మాటలు ఉంటాయి? లోక సంబంధమైన జ్ఞానం మాత్రమే కడుపు నిండా నింపుకొని ఉంటాడు. ఆ నింపుకొని ఉన్న దాన్ని బట్టి పరిపాలించు నాయన అని పెట్టాడు. నిజంగా చెప్పాలంటే అందులో ఏ శక్తి లేదు. కానీ జీవము కలిగిన మాటలు, శక్తి కలిగినటువంటి మాటలని దేవుడు మనకిచ్చేసి నువ్వు ఏలు అన్నాడు ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఏలు అని అన్నాడు. మన దగ్గర ఇంట్రెస్ట్ ఒక్కటే ఉంటే చాలు. ప్రధానమైనది అదొకటే. ఇంట్రెస్ట్ ఉంటే బలపడుతుంది విశ్వాసం. విశ్వాసం బలపడితే, ఇంట్రెస్ట్తో మిక్స్ అయినటువంటి విశ్వాసం బలపడితే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మన మనోనేత్రాలు వెలిగింపబడితే ఆ తర్వాత దేవుడు తన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, ఆ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని, ఆ మాటల్లో దాగి ఉన్నటువంటి తన అమోఘమైన అద్భుతమైనటువంటి శక్తిని నీ నోటి ద్వారా, నీ ద్వారా వినిపిస్తూ ఉంటాడు ప్రపంచానికి. అప్పుడు ఆ మాటల ద్వారా ప్రపంచ ప్రజలందరినీ నీ దగ్గరికి చేరుస్తాడు దేవుడు. అందరూ నీకు లోబడతారు. ప్రజలు అందరూ కూడా నీ ముందు నమస్కరిస్తారు. అందరూ కూడా నిన్ను సలాం కొడతారు, ఎంత పెద్దోడైనా. సో అంత బలమైన, అలాంటి జీవము కలిగిన శక్తివంతమైనటువంటి మాటల్ని
మన చేతికి ఇవ్వటం అని అంటే అది చిన్న సన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. దాన్ని మనం గుర్తించాలి. అలా గుర్తించి ఈ లోకంలో మన బాధ్యతగా దేవుడు మన భుజాన పెట్టినటువంటి బాధ్యతను మనం నెరవేర్చాలి. భౌతికమైనటువంటి వాటిని చూస్తూ మనల్ని మనం తగ్గించుకొని నేనంతా అని చెప్పేసి అనుకోకుండా మన వంతుగా మనం ఆలోచించటానికి అందరికీ సరిసమానమైనటువంటి బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు. ఆసక్తి ఉంటే ఆలోచనలు పెరుగుతాయి. ఆలోచనలు పెరిగితే కొత్త కొత్త విధానాన్ని ప్రవేశపెడతాం, కొత్త కొత్త విధానాన్ని అమలు చేస్తాం, కొత్త కొత్త ఆలోచనలు మన మెదడులోనికి మన మనసులోనికి మెదులుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఏం చేయాలి? ఎందుకంటే మన మీద ఉన్నటువంటి బాధ్యత, అసలు మనం ఎందుకు ఈ విధంగా కూడుకుంటున్నాం అనేటటువంటి విషయం పోయినసారి మనం మాట్లాడుకున్నాం. అయితే అందులో ప్రధానమైనటువంటిది మొన్నటిసారి మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఒకటి ఏంటంటే, మనమందరము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం మార్చుకొని మనం నిజమైనటువంటి క్రైస్తవులముగా బ్రతకాలి, నిజమైన క్రైస్తవ్యాన్ని మన ద్వారా చూపించాలి అనేది ప్రధానమైనది. అయితే రెండోది, ఈ లోకంలో ఉన్నటువంటి లేదా మన క్రైస్తవ సమాజంలో ఈ గ్రంథాన్ని అపార్థం చేసుకొని చాలా ఘోరంగా, విచిత్రం ఏంటంటే మనకున్నటువంటి పొజిషన్ ఎంత గొప్పది అని అంటే, ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తించాలి పాయింట్ ఒకటి ఏంటి అని అంటే, ఆసక్తి ఉండి నీకు సత్యం తెలియలేదనుకో, పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి? ఆసక్తి ఉన్న వాళ్ళకి సత్యం తెలియకపోతే, వాళ్లకు బైబిల్ అర్థం కాకపోతే పరిస్థితి ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా మందిని లాక్కొని పోతుంటారు నరకానికి. అలాంటి వాళ్ళల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదే మన క్రైస్తవ్యంలో ఈ మధ్య బాగా యాక్టివ్లో కనబడుతున్నటువంటి వాళ్ళే యూసీవీసీ సంస్థ అని చూశారు కదా మీరు, వినేమంటారు కదా, ఎంతమంది విన్నారు? యూసీవీసీ మినిస్ట్రీస్ అని చెప్పేసి విన్నారా? వినలేదు కదా? ఇద్దరు అబ్బాయిలు కూర్చొని షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ డిస్కస్ చేస్తూ మాట్లాడుతుంటారు, కొన్ని వీడియోలు చూసారా? వాళ్ళే అన్నమాట. జిల్లాలో వెళ్ళి దుర్బోధలను ఖండిద్దాం, కల్ట్ని నిర్మూలిద్దాం అని చెప్పేసి అనేకులు అంటే గుంపుని వెనకాల వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు అనేక యాంగిల్స్లో. ఎందుకంటే ఆసక్తి ఉంది, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. ఎలా చేయాలి, తీసుకెళ్ళాలి దీన్ని అని చెప్పేసి తీసుకెళ్ళటానికి చాలా ప్రయాసపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కొన్ని అబద్ధ బోధనలు ఖండిస్తున్నారు, వాటితో పాటు వీళ్ళకి సత్యం తెలియక సత్యాన్ని కూడా ఖండిస్తున్నారు, అబద్ధ బోధ కింద వేసేసి. వాటితో పాటు సత్యాన్ని కూడా ఏం చేస్తున్నారంటే ఇది అబద్ధం అని చెప్పేసి దాన్ని కూడా ఖండిస్తూ ముందుకు సాగుతున్నారు. అదొకటే కాదు, వాళ్ళకి తెలిసింది కూడా అబద్ధమే, ఆ అబద్ధాన్ని బలంగా సత్యమని ప్రకటిస్తున్నారు. ఎంత ప్రమాదం ఇది! మరి దీన్ని అడ్డుకునేది ఎవరు? ఈ మాటలు వింటున్నప్పుడు ఒక డౌట్ వస్తుంది మనకు. రాళ్ళు ఏరుతూ బియ్యాన్ని కూడా ఇసిరేస్తున్నారు. రాళ్లలో కొన్ని రకాల రాళ్ళు ఉంటాయి, వాళ్ళు పట్టుకున్న ఎర్ర రాయో ఏదో ఉంటది, సో ఆ రాయే ఉంచుతున్నారు మొత్తం. మిగతా రాళ్లను ఆ బియ్యాన్ని కూడా ఏరే అవతల ఇసిరేస్తున్నారు. ఫైనల్గా మిగిలిది రాళ్లే అని వాళ్ళకి అర్థం కాదు. సో ఇది విన్నప్పుడు మనకు అర్థం కావాల్సిన మరొక పాయింట్ ఏంటి అంటే, ఇది మీకు రాకపోవచ్చు డౌట్, వింటున్నటువంటి వాళ్ళకి రేపటి దినాన వినేటటువంటి వాళ్లకు ఈ డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అని అంటే, ఆసక్తి ఉంది కదా బ్రదర్ వాళ్ళ దగ్గర, మరి ఆసక్తి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు సత్యం అర్థం కాదా? దేవుడు అర్థం కాని ఆ సత్యాన్ని, దేవుడు వాళ్ళకి తెలియజేయడా సత్యాన్ని? అంటే వాళ్ళకి తెలియచేసిన సత్యం కాదా? వాళ్ళ దగ్గర ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళకి సత్యం తెలిసే ఉంటుంది అనేటటువంటి ఆలోచన కూడా రాకపోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళకి దేవుడు సత్యం తెలియచేయాలి కదా, ఇవ్వాలి కదా అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆసక్తి విషయానికి వస్తే, కరుణాకర్ ఆసక్తి ఉండి చేస్తున్నాడా, మామూలుగా చేస్తున్నాడా? అవునా కదా? ఆసక్తి ఉందా లేదా? ఆయనతో పాటు లలిత్ కుమార్ అని తర్వాత కొంతమంది ఉన్నారు కదా. రాధా మనోహర్ దాస్ అయితే జీవితాన్ని పక్కన పెట్టేసి ఇక తిరుగుతున్నాడు. ఇక ఆసక్తి లేక తిరుగుతున్నాడా? ఆసక్తి లేక తిరుగుతున్నాడు, ఆసక్తితోనే కదా తిరుగుతున్నది. సో దేవుడు సత్యాన్ని ఎప్పుడు బయలుపరుస్తాడు? మనకు సత్యం ఎప్పుడు అర్థమవుతుంది? ఇందులో ఉన్న బోధ, అపోస్తుల బోధ మనకి ఎప్పుడు అర్థమవుతుంది సరైనటువంటి విధానంలో అని అంటే, దానికి ఇందులోనే ఒక పాయింట్ ఇచ్చాడు. ఏంటిది ఆ పాయింట్ ఏంటంటే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చూడండి. సందర్భంతో చూస్తే బాగుంటుంది. సందర్భంతో, సగము పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి
7వ అధ్యాయం 14 నుంచి, సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెను అని చెప్పుకున్నారట. వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు, అసలు ఈయన ఎప్పుడు చదువుకోలేదు కదా, చదువే లేనటువంటి ఇతనికి ఇంత పాండిత్యం ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందుకు యేసు ఏమన్నాడు, చాలా పబ్లిక్ గా ఓపెన్ గా నీట్ గా చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను చేసే బోధ నాది కాదు, నాది కాదు అని మాట్లాడుతున్నాడు. నాకు ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు మాట్లాడుతున్నారు, కానీ ఈ పాండిత్యం నాది కాదు అంటున్నాడు ఆయన. ఈ పాండిత్యం నాది కాదు. మరి ఎవరిది మరి అని అడిగితే, నన్ను పంపిన వానిదే. ఈ పాండిత్యం నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పాడు. ఎవడైనను అంటే ఎనీబడి, ఎవడైనా కానివ్వండి, ఎవడైనను ఆయన చిత్తం అంటే ఎవరు ఆయన ఇక్కడ, ఎవరైతే ఆయనను పంపించాడో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడో ఆయన చిత్తాన్ని చేయాలి అనే నిశ్చయం చేసుకుంటారో, అలాంటి నిశ్చయం కలిగి ఉన్న ఎడల, ఎవరైతే ఆయన చిత్తాన్ని భూలోకంలో జరిగించాలి అని, ఆయన చిత్తం మొట్టమొదటిది ఏంటిది తెలుసా, ఆయన చిత్తం చేయాలని నిర్ణయించుకోవటం అంటే మొట్టమొదటి ఏంటిది అంటే, మొట్టమొదటిది విడిచిపెట్టేసిన తర్వాత సెకండ్ది, రెండోది, మూడోది, నాలుగోది చేస్తున్నారు అందరూ ఆసక్తితో. రెండోది, మూడోది, నాలుగోది ఏంటి అని అంటే, మొదటిది ఎంతో అర్థమైతే రెండోది, మూడోది కూడా మనకు అర్థమవుతుంది. రెండోది, మూడోది ఏంటి అని అంటే, ప్రకటించాలి, అనేకుల్ని మారు మనసు పొందేలా చేయాలి, అనేకుల్ని రక్షించాలి, బయటికి వెళ్ళి సమాజంలోకి వెళ్ళేసి ప్రకటించాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, చర్చీలు కట్టాలి, చాలా చేయాలి అనేటటువంటివి ఇవన్నీ చేస్తా ఉన్నారు అనమాట. ఇవి 2, 3, 4లో కిందకు వస్తాయి. బాగా ప్రయాసపడుతున్నారు. కానీ ప్రధానమైన చిత్తం, దేవుని చిత్తం ఏంటి అని అంటే, మొదటిది ఏంటి అని అంటే, నువ్వు మారాలి. నువ్వు మారి నువ్వు వాక్యానుసారంగా నీకు ఎంత తెలుసో అంత పర్ఫెక్ట్గా బ్రతకడానికి ట్రై చేయాలి. ఇది మొదటి చిత్తం, పర్సనల్ చిత్తం. ప్రతి వ్యక్తిగతంగా దేవుని, ప్రతి వ్యక్తిని బట్టి, ప్రతి వ్యక్తి విషయంలో దేవుని చిత్తం. నువ్వు మారాలి, నువ్వు పర్ఫెక్ట్గా వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యానుసారంగా బ్రతకటమే ఆయన చిత్తం. ఆయన చిత్తానుసారంగా చేయాలి, బ్రతకాలి అని ఎవరైతే నిశ్చయించుకుంటారో, అలా నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేదంటే నా సొంతంగా నేను మాట్లాడుతున్నానో వాడు తెలుసుకుంటాడు. వాడు తెలుసుకుంటాడు. ఎవడు వాడు అని అంటే, ఎవడైతే ఆయన చిత్తాన్ని పర్సనల్ గా జరిగించాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలి, బ్రతకాలి అని ఎవరైతే, మరి ముఖ్యంగా ఇక్కడ భయము, భక్తి కలిగి తన ప్రవర్తనను సరిచేసుకొని వచనాల ప్రకారంగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, వచనాల ప్రకారంగా వచనాలను అనుసరించి బ్రతకాలి అని అనుకునేటటువంటి వాడు అనే విషయాన్ని యేసు ప్రభు చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, వాక్యాన్ని అనుసరించి బ్రతికేటోడు అని అంటే యేసుక్రీస్తు అనుసరించి బ్రతికేటోడు అని అర్థం. యేసుక్రీస్తుని అనుసరించి బ్రతకాలి. ఈరోజు బయట చాలా మంది ఉన్నారు, చాలా ఆసక్తితో పనిచేస్తున్నారు. ఈ యూసీవీసీ అనేటటువంటి వాడు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఆసక్తితో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళందరూ నమ్మేటటువంటి ఒక భయంకరమైనటువంటి, వాళ్లను భంగపరిచి దేవుని చిత్తాన్ని పక్కకు నెట్టేటటువంటి ఒక విశ్వాసంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఏంటి ఆ విశ్వాసం అంటే, వాళ్ళకున్న విశ్వాసం, బైబిల్ చెప్పే మాట ఏంటి అని అంటే దానికి వ్యతిరేకంగా ఉంటుంది వాళ్ళ విశ్వాసం. బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటి అని అంటే, దేవుని కోరిక, దేవుని ఆశ, దేవుని చిత్తం ఏంటి అని అంటే ప్రధానంగా మీరందరూ క్రీస్తులు అవ్వాలి అనేది. అంటే క్రీస్తుకున్న పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గలవారమయ్యే వరకు మీరు ప్రయాసపడాలి, క్రీస్తులా బ్రతకాలి, క్రీస్తును అనుసరించాలి, క్రీస్తును మాదిరిగా పెట్టుకోవాలి, మన యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలి అనేటటువంటిది దేవుని చిత్తం, దేవుని ఆశ, ఆలోచన. కానీ ఇప్పుడు లోకంలో ఉన్న మ్యాక్సిమం క్రైస్తవులు నమ్మేది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు దేవుడు, ఆయనను మనం అనుసరించలేము, ఆయనలా మనం బ్రతకలేము, మనం ఎన్ని పాపాలు చేసినా కూడా ఆయన కృప, ఉచితమైనటువంటి కృపతో దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, ఆయన శిలువ బలియాగాన్ని ఒప్పుకుంటే చాలు, మనం తప్పులు చేసేసినా
ఖచ్చితంగా నమ్ముకున్నటువంటి మనమందరం వెళ్ళిపోతాం, పరలోకం పోతాం అనేటటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి సత్యం అర్థం కావట్లేదు. వాళ్ళకి సత్యం ఎందుకు అర్థం కావట్లేదో, వాళ్ళకి సత్యం ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు అర్థం అయ్యే విధంగా దేవుడు వాళ్ళకి అనుగ్రహించట్లేరు అని అంటే, వాళ్ళ దగ్గర ఆసక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు సత్యం అర్థం కావట్లేదు అంటే ఆ బౌండరీస్ వాళ్ళు దాటట్లేరు. ఏ బౌండరీస్ దాటట్లేరు? ఈరోజు మన ప్రయత్నం ఏంటో తెలుసా? మనం ఏమనుకుంటున్నాం ఈరోజు? మనమందరం ఏమనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా మనం పరిపూర్ణం, మనం పరలోకం వెళ్తాం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నామనేటువంటి ఆలోచన లేదు మనకు. సత్యం తెలిసినప్పటికీ నేను యేసుక్రీస్తులా బ్రతకాలి, యేసుక్రీస్తు అంతటి కావాలి, యేసుక్రీస్తుకు సమానమైన పరిపూర్ణత గలవారం అయ్యే వరకు మనం ప్రయాసపడాలి అని మనమందరం ఆ ప్రయాసంలో ఉన్నాం. ఆయనలా బ్రతకాలి, ఆయనలా బ్రతికితేనే తప్ప మనకెవరికి పరలోకం లేదనేటటువంటి విశ్వాసం మనకు ఉంది. కాబట్టి ఆయన దేవుని కుమారుడు, ఆయన ఈ లోకంలో బ్రతికినట్టుగా మనము కూడా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన మనకు ఉంది. కాబట్టి మనం ప్రయాసపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, దాని కొరకు ట్రై చేద్దాం. అందుకోసమే ఈ మీటింగ్కి మిమ్మల్ని పిలవటానికి గల కారణం ఏంటంటే, నేను ఆ ప్రయత్నంలో కొనసాగాలి. నేను కొనసాగాలి అని అన్నప్పుడు సింగిల్గా కంటే నాతో నలుగురు ఉన్నారు అనుకో, బాగుంటుంది కదా. మిమ్మల్ని చూసి నేను, నన్ను చూసి మీరు, నన్ను మీరు హెచ్చరిస్తే మిమ్మల్ని నేను హెచ్చరించాలి. తప్పులు ఖండించేటటువంటి విషయంలో, చెప్పేటటువంటి విషయంలో స్నేహితులుగా ఐక్యత కలిగి, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు కూడా కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అనేటటువంటి మాట ఉట్టిగానే చెప్పలే, దాని పరమార్థం మనకు అర్థం కావాలి. ఎందుకు మనోహరం, ఎందుకు మేలు, ఎందుకు మనోహరం అని అంటే, ఐక్యతలో లేనటువంటి ఐక్యతలో మనం లేవనుకోండి, ఒకవేళ నువ్వు పడిపోతే నేనేం చేస్తా తెలుసా? నిన్ను హేళన చేస్తా, నిన్ను ఏలెత్తి చూపిస్తా, నవ్వుతా నిన్ను చూసి, నీ బతుకంతే అని చెప్పేసి నువ్వు పడిపోతే నేనేం చేస్తా? నవ్వుతా. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే నువ్వు పడిపోతే నేను నవ్వుతా, అంతే తప్ప మరొకటి చేయలేను. దానివల్ల అతని హృదయంలో చేదైన వేరొకటి మొలుస్తుంది. అతను ఏం చేస్తాడు? నా మీద కోపంతో ఉంటాడు. నేను చేసినటువంటి కార్యక్రమం ఏమన్నా దేవునికి నచ్చే కార్యక్రమమా? దానివల్ల నేను పోతున్నా, ఆయన పోతున్నాడు. కానీ ఫైనల్గా దేవుని పని అయితే చేస్తున్నానని చెప్పేసి నేను చేస్తూ ఉంటాను, దేవుని పని చేయాలి అని చెప్పేసి లేస్తాడు ఆయన కూడా మరలా తిరిగి లేచినప్పుడు. కానీ లేచేటప్పటికి గుండెల్లో ఒక చేదైన వేలు మొలిచి అది కాస్త చెట్టై, వృక్షమై, మహావృక్షమై మరి చెట్ల వ్యాపిస్తూ ఉంటుంది. ఆయన బోడు, నేను పోను. అదే ఐక్యత ఉన్నదనుకో, అదే ఫ్రెండ్షిప్ ఉందనుకో, డీప్ ఫ్రెండ్షిప్ ఉందనుకో, నువ్వు తప్పు చేసి ఒకవేళ పడిపోయినప్పటికీ కూడా నిన్ను హేళన చేయను, నేను హేళన చేయను. తొందరగా వెళ్ళి టక్ లేపేసి ఏదో ఒకటి నా చేతనైంది చేసి, ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి అనే కోణంలో ఎవరు చెప్పకుండా నిలబడదాం, చేద్దాం, కష్టపడదాం, అయిందేదో అయిపోయింది అని నిన్ను బలపరిచే ప్రయత్నం చేస్తాను నేను. నువ్వు పడిపోయినట్టు నేను పడిపోయినప్పుడు నా కోసం నువ్వు పరిగెత్తుకొస్తావు. ఎంత చేసినా ఏం చేసినా ఫైనల్గా ఒక వ్యక్తిని రక్షణలోనికి, సర్వసత్యంలోనికి, రక్షణలోనికి, పరలోకానికి చేర్చడం కోసం ప్రయాసపడటమే క్రీస్తు నియమం తప్ప హేళన చేయటం కాదు, అవహేళన చేయటం కాదు, ఏలెత్తి చూపించటం కాదు, మరొకటి కాదు. నిజమైనటువంటి క్రీస్తు తత్వం లేదంటే క్రీస్తు నియమం ఏంటి అంటే, మనిషి పడిపోతాడు, పడిపోయిన తర్వాత మరల ఫస్ట్ కాంచిలే, మరల ఫస్ట్ కాంచి చెయ్యి. ఇది ఎట్లాంటిది అంటే సగం సగం రాదు. ఒకసారి పడిపోయినాం అనుకో మళ్ళా కొలాప్స్. సో మరలా ఊతనివ్వాలి మనం. ఏంటి అంటే మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ చేయి, ఏం కాదు, నీకు అవకాశం ఉంది, దేవుడు నీకు ఇస్తాడు. అయిపోయింది కదా, పడిపోయాను కదా, అయిపోయింది కదా, ఇప్పటివరకు 50 దాకా చేసుకొచ్చాను నేను, సగం చేసుకొచ్చా, ఇక్కడ పడిపోయిన తర్వాత మొత్తం 0 అయిపోతుంది. ఓకే అయిపోయింది, ఇంకా ఏం లేదు అని చెప్పి కూర్చోకు, ఇక్కడ నుంచి మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ చేయి, అవుతుంది. మాదిరి ఎవరు మనకు అని అంటే 3 సంవత్సరాల్లో గిన్నె నిండి పొరిలింది, పరిపూర్ణత స్థాయి ఉప్పొంగింది 3 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఇంకా ఆయన చెప్పినటువంటి మాట, నా తర్వాత వచ్చేవారు నాకంటే ఎక్కువ చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు. కానీ గొప్ప సూచక క్రియలు చేస్తాడని చెప్పలే, గొప్ప క్రియలు చేస్తాడని చెప్పలే, గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి 3 సంవత్సరాలైనా సరిపోతుంది అని చూపించాడు ఆయన. ఇంకా నీకు జీవితం చాలా ఉంది, నువ్వు ఒకటిని స్టార్ట్ చేసినా అయిపోతుంది. ఇదేవో లోక సంబంధమైనటువంటి రన్నింగ్ రేస్ ఏం కాదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు దాదాపుగా. ఇక ఇప్పుడు మళ్ళీ పడిపోయి నేను లేస్తే మళ్ళీ నాదే ఉంటుంది అని చెప్పేసి అనుకో మాకు.
అయినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి రన్నింగ్ రేస్లో కూడా కొంతమంది కొన్ని చూపిస్తున్నారు. వాస్తవాలే అవి. ఏంటి అని అంటే, చెప్పులు లేకుండా పరిగెత్తడం, మధ్యలో ఏదో తగిలేసి కింద పట్టడం, మిగతా వాళ్ళందరూ ఏమైనా ఆగుతారా, ఈయన పడిపోయిందని ఆగుతారా? మిగతా వాళ్ళు ఆగకుండా పరిగెత్తుతూనే ఉంటారు. పడిపోయినప్పటికీ కూడా పడిపోయినటువంటి వాళ్ళందరూ పరిగెత్తి వెళ్ళిపోయినప్పటికీ కూడా లేచి కసితో మరలా ఆ తర్వాత ఉరుకుడు ఎట్లుంటుందని అంటే, వాళ్ళందరికంటే ముందుకెళ్ళేసి, ఈ లోక సంబంధమైనది అసాధ్యమైనది నిజానికి, దాన్నే సాధ్యపరిచినప్పుడు దేవుడికి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం అనేటటువంటిది అద్భుతమైనది. నిజంగా చెప్పాలి అని అంటే, ఇది ఎంత గొప్పది అని అంటే, నువ్వు కరెక్ట్గా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో కూడుకొని చేస్తే 3 రోజుల్లో పరిపూర్ణత సాధించగలవు అనేది చెప్తాయి బైబిల్. 3 రోజుల్లో కూడా చేయగలవు. అవునా కదా? 3 రోజులు అవసరం లేదు, 1 రోజుల్లో కూడా నువ్వు పరిపూర్ణత సాధించగలవు. డౌటా? ఏమన్నా డౌటా? పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో, కంప్లీట్గా మనస్ఫూర్తిగా నువ్వు వర్క్ చేస్తే. యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పనిచేసి పరలోకం వెళ్ళారు, అంటే సక్సెస్ సాధించాడు. ఆయన తదనంతరం స్టెఫెను ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? 3 సంవత్సరాలు చేశాడా? ఆయన కూడా సక్సెస్ సాధించాడా లేదా? అవునా కదా? ఇలా చూసుకుంటే శిలువ మీద దొంగ ఎన్ని సంవత్సరాలు పరిశోధన ఎన్ని సంవత్సరాలు కష్టపడి పరిపూర్ణత సాధించాడు? అవునా కదా? పరిపూర్ణత అంటే ఏంటంటే పరలోకానికి వెళ్ళగలిగే స్థాయిని, స్థితిని నువ్వు సంపాదించడమే. సో ఇక్కడ మనం ఫైట్ చేయాల్సింది, మనకున్నటువంటి శత్రువు, మనల్ని ఆపేది ఈ లోకంలో ఎవ్వడు కాదు, సాతానుడు కాదు, ఇంకెవ్వడు కాదు, నీ మనసే. పరిపూర్ణంగా సెటిల్ అవ్వట్లేదు, దేవుని వైపు తిరగట్లేదు, 100% దేవుని వైపు మోల్డ్ అవ్వట్లేదు. మనస వాచ కర్మన అని చెప్పేసి లోక సంబంధులు మాట్లాడుతుంటారు. కానీ బైబిల్ భాషలో బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను ఫిక్స్ అయిపోయినావు అనుకో, ఈ ప్రపంచంలో నిన్ను ఆపేటోడే లేడు, ఆపే పరికరం కానీ ఆపే శక్తి కానీ లేదని చెప్తున్నాను. దేవుడు కోరుకున్నది కూడా అదే. ఆ స్థాయిలో మనం ఫిక్స్ అయిపోయినాం అనుకో, ఎట్లుంటుంది వాతావరణం అని అంటే, నేను ఫోన్ చేసి పిలవటమో, రండి ఇది ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి నేను ఇంప్లిమెంట్ చేయటమో, నేనే చేయటమో. ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా, అందరి లెక్క ఒక ఆర్గనైజేషను, మిగతా వాళ్ళందరూ రన్ చేస్తున్నట్టుగా ఒకరి తలకాయ మీద నుంచి వెళ్ళటం, ఒకరి తలకాయ మాత్రమే ఆలోచిస్తే మిగతా వాళ్ళందరూ పని చేయటం. అలా కాకుండా దీన్ని కొంచెం డిఫర్గా చేద్దామనేది నా ఆలోచన. నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో ఈ విషయంలో ముందుకెళ్ళటానికి, సర్వసత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి, అదే విధానంలో మీరు కూడా ఆలోచిస్తే కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, బయలుదేరుతాయి కదా, దేవుడు ఇస్తాడు కదా. దాన్ని బట్టి వాటిని అనుసరించి ఇంప్లిమెంట్ చేస్తే ఈ కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు బాధపడవలసినటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, సేవకులు అనుకునే వాళ్ళు, క్రైస్తవులు అనుకునే వాళ్ళు, ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకు దేవుడు ఎవరో తెలుసా? బైబిల్ చేత పట్టుకొని తిరుగుతున్నారు. దేవుడు ఎవరో తెలుసా? మరి వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదనే ఉంది. మనం ఎద్దులు లెక్క పోవద్దు, బరిగొడ్లు పోయినట్టు పోవద్దు. బరిగొడ్లు పోయినట్టు మనం ఏం చేస్తాం తెలుసా? మనకు తోచినట్టు, మనకు నచ్చినట్టు వెళ్ళటం, పటపట చెప్పటం. వీల్లేదా? నేను చెప్పినా అది దులిపేసుకొని ఇంట్లో పోయి కూర్చోటం. ఈయనరబ్బా. ఇది కాదు. ఆలోచించు. దేవుడు చక్కటి ఆలోచనిస్తాడు. ఎలా చెబితే ప్రపంచానికి రీచ్ అవుతుంది, ఎలా చెబితే వాళ్ళు ఆకర్షితులవుతారు, ఏ విధంగా చెబితే ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఎలా ప్రజెంట్ చేయాలి, దీన్ని ప్రాసెస్ ఏంటి అని ఆలోచిస్తే కొత్త కొత్త ఆలోచనలు దేవుడు ఇస్తాడు. వస్తుందా రాదా? ఇప్పుడు ఈ రోజు ఇప్పటి వరకు అనేక యాంగిల్స్లో నాకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా నేనేం చేస్తున్నానంటే తీసుకెళ్తున్నాను ఒక సబ్జెక్ట్ని. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడు అనేటటువంటి సబ్జెక్టు నీట్గా తెలియకపోతే రక్షణే లేదు. దాన్ని తీసుకెళ్ళటం కోసం ఎన్ని యాంగిల్స్ నేను వాడాను, ఎన్ని కోణాల్లో నేను సబ్జెక్టులు చెప్పాను. అవునా కదా? ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఉన్న సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేస్తే వాళ్ళ ఆలోచనలకు కనెక్ట్ అవుతుంది. ఇలా చెప్తున్నప్పుడు చాలా మందికి కనెక్ట్ అవుతుంది. చాలా మంది సేవకులే చాలా మంది మారుతున్నారు. మారి
టర్న్ అవుతున్నారు, నిజమే కదా అనేటటువంటి ఆలోచనలోకి వస్తున్నారు. రాత్రి కూడా గుంటూరు ప్రాంతం నుంచి ఒక సేవకుడు ఫోన్ చేశాడు. రాత్రే, మా ఈ తరంలో మీలాంటి దేవుడు ఉంచాడన్నా, అందుకు నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. నేను వాస్తవాన్ని మాకు తెలియచెప్పటానికి సత్యాన్ని నీట్గా విడమరిచి, అసలు ఇది ఎవరు వివరించలేరేమో, ఇది చాలా కాంట్రవర్షియల్గా ఉంది, అసలు దీని సంగతి ఏంది అని చెప్పేసి అనుకున్న విషయాలు కూడా చాలా సులువుగా సరదాగా మీ ద్వారా నాకు తెలియచేయటం జరిగిందన్న దేవుడు. అసలు అద్భుతం అనిపించింది నాకు అని చెప్పేసి తన ఆనందాన్ని దగ్గర 40-50 నిమిషాలు పంచుకున్నాడు, షేర్ చేసుకున్నాడు. సో ఇది నా టాలెంటో నా సొంత జ్ఞానమో 100% కాదు. కానీ ఇప్పటివరకు నేను చెప్పాను చూసావా, ఎలా తండ్రి, ఎలా దేవుడా, ఎలా తండ్రి అని చెప్పేసి నేను ఆలోచన చేయటం, ఆలోచనకు ఈ విధంగా చెప్పు బాగుంటుంది అని చెప్పేసి ఆయన నాకు ఆలోచన ఇవ్వటం, ఆ ఆలోచనని నేను ఇంప్లిమెంట్ చేయటం, దానివల్ల అనేకులు చాలామంది ఆకర్షితులవుతున్నారు, నిజమే కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. చాలామంది సేవకులే మారుతున్నారు. చూశారు కదా ఎంతమంది సేవకులు ఈ సత్యాన్ని గ్రహించగలుగుతున్నారు నేటి కాలంలో. సో నేను ఒక్కడనే ఇప్పుడు కూడా ఇంతమందిగా మనం అందరము సేవకుల సదస్సు, సేవకుల మీటింగ్ పెట్టుకుని, ఐక్య సదస్సు అని చెప్పేసి పెట్టుకుని ఈ విధంగా కూడుకుని ఇక్కడికి వచ్చిన రోజు కూడా నేను 1-4 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఫోన్ చేసిన తర్వాత బలవంతంగా రావటం, రోజంతా కూర్చోవటం. నేనేమైనా ఇప్పుడు లెసన్ చెప్తున్నానా? లెసన్ ఏది కాదు కదా. చెప్పిన తర్వాత వినేసి వెళ్ళిపోవటం దులిపేసుకొని, ఆ తర్వాత మన పనిలో మనం నిమగ్నం అవటం. కొత్త ఆలోచనలు ఏమైనా వచ్చినాయా, షేర్ చేయగలుగుతున్నారా, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. మధ్యలో ఒకటే కంప్లైంట్ ఏంటి అని అంటే, మనిషికి ఉన్న తత్వం ఎట్టయిపోయిందంటే, దేవుని ఆలోచన ఏంటంటే ఏ మనిషి కూడా ఒక మనిషికి లోబడి ఒక మనిషి యొక్క పరిపాలన నడవకూడదు అనేది ఆయన స్టార్టింగ్ నుంచి వస్తున్నటువంటి ఆలోచన. కానీ మనం ఈరోజు మనం ఎలా తయారయ్యానంటే, నువ్వు లీడర్గా ఉండు, నువ్వు చెప్పినట్టు మేము వింటాం అని మనకు మనమే ఒకరిని పెట్టేసి నడవటం అనేటువంటి స్థితి అనేది, దీన్ని ఏమంటారు, మనం ఏమనాలి? మనం ఒకసారి ఆలోచన అంటే మనసే ఎలా తయారైపోయింది అని అంటే, అటు నరాలు జీర్ణించుకుపోయిన బానిసత్వం అనేటటువంటిది అట్లుంది. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలు మన తాత ముత్తాతల్ని పరిపాలించారు బానిసలుగా. అదే బ్లడ్ నుంచి వచ్చింది, ఆ విధంగా తయారైపోయింది అని అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ నిజంగా స్వతంత్రులు అవ్వాలి. ఎందుకు నేనే మీకు ఎందుకు ఫోన్ చేయాలి? మీరే ఎందుకు నాకు ఫోన్ చేయకూడదు? మీరే ఫోన్ చేసి అన్న ఏ సమయంలో పెడుతున్నారు, ఏ సమయంలో పెడితే బాగుంటుంది, ఏ డేట్ ఫిక్స్ చేశారు? ఇప్పుడు ఈరోజు నేను ఆలోచించుకోవటానికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. ఏ డేట్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి దగ్గర వారం రోజులు సతమతమయ్యాను. ఏ రోజు పెట్టినా కూడా నాకు ఫలానా పని ఉందని చెప్పేటోడు లేకపోలేదు. ఈరోజు చాలామంది ఆబ్సెంట్ అయ్యారు. సో ఇది నాకున్నటువంటి ఇంట్రెస్ట్ మీకు కూడా ఉందనుకో, మీకు నేను ఫోన్ చేసి పిలవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పరిగెత్తుకొని మీరే ముందు రోజు నుంచి ప్లాన్ చేసుకొని ఒకరికొకరు ఫోన్ చేసుకొని, ఎందుకంటే మిగతా ఆర్గనైజేషన్లా ఉండకూడదు. మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. మనల్ని మనం లీడ్ చేసుకోవాలి, మనల్ని మనం ముందుకు నడిపించుకోవాలి, మనల్ని చూసి దేవుడు మెచ్చుకోవాలి. దేవుని కోసం నేను పని చేస్తున్నా, నీ కోసం కాదు, నా కోసం కాదు అనేటటువంటి ఆలోచనలోకి మనం రావాలి. మనల్ని మనం పురిగొల్పుకోవాలి, మనల్ని మనం బలపరచుకోవాలి. ఒకవేళ మనలో ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు బలహీనలు ఉంటారు కామన్గా, వాళ్ళని బలపరచాలి. అవునా కదా? ఐక్యత ఎందుకు కావాలి? దేవుడు ఎందుకు సహోదరుల ఐక్యత అవసరం, ఎందుకు సహోదరుల ఐక్యంగా ఉండటం ఎంతో మేలు, ఎంతో మనోహరమని ఎందుకు చెప్పాడో మనకు అర్థం కావాలి. అందులో ఎంత ఉంది. కాబట్టి ఒకరి మీదనే డిపెండ్ అవ్వడం కాకుండా సపోర్ట్గా ప్రతి విషయంలో ఫోన్ చేసేసి, అన్న మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా 10 రోజులే ఉంది, ఇంకా వారం రోజులే ఉంది, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఈ నెల మొత్తంలో ఏం చేద్దాం, ప్లానింగ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, మనం స్టార్ట్ చేసాం, ఇంకా నువ్వు చూసుకుంటావు కదా అని చెప్పేసి నీ మీద ఎదురేసి మా పనిలో మేము ఉంటే ఎట్లా, మేము కూడా ఎంతో కొత్త ఏంటి అని ఉంటే ఎంత బలం ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీకు ఎలాగైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఎలాగైతే పర్సనల్గా రకరకాలైన టెన్షన్స్, ప్రెజర్ ఎట్లయితే ఉంటుందో నాకు కూడా పర్సనల్ టెన్షన్, ప్రెజర్స్ ఉంటాయి. సో ఎవరి టెన్షన్స్ వాళ్ళు, ఎవరి ప్రెజర్తో వాళ్ళు అలానే ఎక్కడ దాళ్ళు కూర్చుంటే ఆయన చూసుకుంటాడులే, ఈయన చూసుకుంటాడులే అని చెప్పి వాళ్ళ మీద వేసేస్తే మనం ఏంటి ఇక్కడ నెక్స్ట్? మనం కూడా మిగతా వాళ్ళ లెక్క ఇదే విధానంలో సాగుదామా, లేకపోతే మనం ఏమైనా అడ్వాన్స్డ్గా ఆలోచించి ముందుకు సాగుదామా? నా వంతుగా నేను సహితం అని మీరు అన్నారు అని అంటే ప్రతి విషయంలో మీరు నాకు సపోర్ట్గా ఉండాలి, ఈ పనిలో సపోర్ట్గా ఉండాలి. నాకు అనటం కరెక్ట్ కాదేమో కానీ ఈ పనిలో నా వంతు నేను చేస్తున్నట్టు మీ వంతు మీరు చేయాలి. ఇక్కడ మెయిన్ పర్సన్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవుని కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా చేద్దాం రండి అని పిలిపించాడు. ఆయనతో కలిసి పౌలు గారు అన్నట్టు జత పరివారం మేము, ఆయన తోడి జత పరివారం. ఎవరి తోడి? యేసుక్రీస్తుకు తోటి జత పరివారం అని చెప్పినట్టుగా మనం వెళ్ళాలి. సో సత్యం
ఆసక్తి ఉన్నంత మాత్రాన కాదు, ఆయనను వెంబడించాలి అనే ఆలోచనను బట్టి వస్తుంది సత్యం మనకు దగ్గరికి. అవునా కదా? యేసుక్రీస్తును అనుసరించాలి అనేటటువంటి ఆలోచనను బట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు, సత్యం తెలియచేస్తున్నాడు. అంతేనే కదా? యాక్చువల్గా నేను ఒక పాట పాడదాం అనుకున్నాను. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప ఎంత గొప్పది. ఆ కృపను గురించి తెలియచేసేటటువంటి ఒక పాట విన్నాను యూట్యూబ్లో. బాగుంది కదా అని రాసుకున్నాను. పాట మాత్రం చాలా హై పిచ్లో ఆనందంగా పాడుకునేటటువంటి పాట. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్థాయిని జ్ఞాపకం చేసుకొని గొప్పగా పాడుకునేటటువంటి పాట అనమాట. నీ కృప నన్ను జీవింపజేసెను, నీ కృప నాకు ఆధారము, నీ కృప నన్ను జీవింపజేసెను, నీ కృప నాకు ఆధారము, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను, నీ కృపయే కదా నన్ను బలపరిచెను, నీ కృపయే కదా నన్ను విడిపించెను, నీ కృపయే కదా విజయమిచ్చెను, నీ కృప నన్ను జీవింపజేసెను, నీ కృప నాకు ఆధారము, నీ కృప నన్ను జీవింపజేసెను, నీ కృప నాకు ఆధారము. విషవలయముల ఉరులను పన్నిన అపవాదిని ఎదిరించినది, విసుగక విడువక ఎడబాయని కృప నన్నిలా నిలిపి నడిపినది, విషవలయముల ఉరులను పన్నిన అపవాదిని ఎదిరించినది, విసుగక విడువక ఎడబాయని కృప నన్నిలా నిలిపి నడిపినది, నీ కృపయే కదా ఆశ్రయ దుర్గము, నీ కృపయే కదా అనితర సాధ్యము, నీ కృపయే కదా ఆయుష్కాలము, నీ కృపయే కదా ఈ అభిషేకము, నీ కృప నన్ను జీవింపజేసెను, నీ కృప నాకు ఆధారము, నీ కృప నన్ను జీవింపజేసెను, నీ కృప నాకు ఆధారము. కఠినుల నడుమ వికటములైన కపటపు ప్రేమను తొలగించి, కరుణతో బ్రోచి కౌగిట దాచి నా కన్నీటిని తుడిచినది, కఠినుల నడుమ వికటములైన కపటపు ప్రేమను తొలగించి, కరుణతో బ్రోచి కౌగిట దాచి నా కన్నీటిని తుడచినది, నీ కృపయే కదా ఔషధమాయెను, నీ కృపయే కదా గాయము కట్టెను, నీ కృపయే కదా గమనము మార్చెను, నీ కృపయే కదా గమ్యము చేర్చును, నీ కృప నన్ను జీవింపజేసెను,
నీ కృప నాకు ఆధారము, నీ కృప నన్ను జీవింపజేసెను, నీ కృప నాకు ఆధారము. ఇది అన్నమాట. నిజమే కదా, ఈ కృపే కదా ఈరోజు ఈ స్థానం, ఈ విజయం, ఈ బలం, ఈ ఆలోచన. కాబట్టి ఆయన కృపను మనం నిరర్ధకం చేసుకోకుండా, ఆయన కృపను మనం నిష్ప్రయోజనంగా భావించకుండా, ఆయన కృప ద్వారా మనల్ని నిలబెట్టాడు. ఉచితముగా ఏమి చూడకుండా కలెక్టర్ సీట్లో కూర్చోబెట్టినప్పటికీ న్యాయం చేశాడు రా భయ్ అని అనిపించుకున్నాం. అవునా కదా? ఏం తెలుసో తెలియదు, ఎంతొచ్చో ఏం చేయగలడో అని ముందుగానే పరీక్ష పెట్టకుండా, ముందుగానే పరీక్షించి చూడకుండా తీసుకెళ్లేసి కూర్చోబెట్టినందుకు న్యాయం చేశాడు అని మెచ్చుకునే రీతిలా, మెచ్చుకునే విధంగా దేవుడు ఉచితముగానే మనల్ని, మన కెపాసిటీని, మన గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా అనర్హులం, పాపులం, అసమర్థులం అయినప్పటికీ కూడా దేవుడు మనకు ఒక గొప్ప స్థాయిని, స్థితిని మనకి ఇచ్చాడు. అది గుర్తించి గమనించి మనం ఎంతో కొంత ఆలోచన చేద్దాం. ఎంతో కొంత ఆలోచన చేస్తే మనల్ని, మన ఆలోచనలే నడిపిస్తుంది, మన ఆలోచనే మనల్ని నడిపిస్తుంది. కానీ మనం 24 గంటలు దేవుని గురించి ఆలోచన చేసుకునేటటువంటి స్థితి మనకు ఉండాలి. దేవుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. ప్రతి క్షణం ఊపిరి నేను పీల్చుకుంటున్నాను, ప్రతి క్షణం నేను ఊపిరి కలిగి బ్రతుకుతున్నాను. దేవుని కోసం ఎంతో కొంత చేయాలి కదా, ఎంతో కొంత చేయాలి కదా అనేటువంటి ఆలోచనతో, మనం ఏదో ఒకటి చేయాలి కదా అనే ఆలోచనతో ఉంటే మనం ఖచ్చితంగా ముందడుగులు వేస్తాం. నా శాయశక్తుల మడుగు మీ కళ్ళ ముందు కనబడుతున్న నేను ఒక ఆర్థికమైనటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ నా ఆలోచనతో ముందుకు సాగుతూనే ఉన్నాను. ఏమో అనుకుంటా అప్పుడప్పుడు, అది కూడా ఉంటే ఎంత బాగుండునో, ఇంకా స్పీడ్గా వెళ్ళేది కదా బండి అని అనుకుంటుంటా. అయినప్పటికీ కూడా నాకున్న ఆసక్తి, దేవుడు అనుకున్నంత, దేవునికి కావలసినంత ఆసక్తి ఇంకా నాలో ఉంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఆ రేంజ్లో ఇంకా నాకు లేదు. ఆ స్థాయిలో నేను ఎదగాలి, మీరు ఎదగాలి. మనమందరం ఆ స్థాయిలో ఆలోచించి దేవుడు మన చేతికి ఇచ్చినటువంటి సత్యాన్ని ఇంకా అనేకులకు తెలియచెప్తూ, ఎందుకనంటేనండి నేను గట్టిగా నమ్మి మాట్లాడటానికి నాకున్న బలమైనటువంటి ఆలోచన ఒకటి చెప్పిన తర్వాత నేను ఫర్దర్గా ఇంకో ఆలోచనలోనికి, మీలో కొందరు ఆలోచన వచ్చినటువంటి వాళ్ళు ఐక్యత గురించి మాట్లాడాలి. ఎలా ఉంటే ఎక్కువ కాలం ఐక్యతగా ఉండగలం. ఎందుకనంటే నా ఆలోచన విధానం వేరు, మీ ఆలోచన విధానం వేరు. మీ ఆలోచన కూడా షేర్ చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, రానున్నటువంటి దినాలలో మనం కలిసికట్టుగా బలమైన దేవుని పని చేస్తాం, కానీ ఫెయిల్ అవ్వకూడదు. ఎప్పుడు ఫెయిల్ అవుతానంటే, పునాది పర్ఫెక్ట్గా ఉంటేనే ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. ఆ పునాది పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ పిల్లర్ పక్కకి వెళ్ళకుండా ఉండాలి. ఏ పిల్లర్ పక్కకి వెళ్ళినా కూడా కూలిపోద్ది. సో ఈ పిల్లర్లు పక్కకి వెళ్ళకుండా అన్ని స్తంభాలు బలంగా, స్థిరంగా ఉండాలి అని అంటే దాన్ని మనం ఐక్యత అంటున్నాం. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఆలోచన చేద్దాం, పక్కకు తొలిగే పరిస్థితులు ఎట్లాంటి ఉంటాయి, ఏ ఏ పరిస్థితుల్లో పక్కకు తొలగిపోయే అవకాశం ఉంటుంది, ఆ పరిస్థితులను అధిగమించేటటువంటి ప్రయత్నం ఏం చేద్దాం. అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎలా అధిగమించాలి? అవునా, మనందరం కలిసి సాగుతున్నప్పుడు అనేక బిల్డింగ్ల పైన కట్టాలి అని అనుకున్నప్పుడు ఈ పిల్లర్లు పడిపోకుండా, ఈ పిల్లర్లు పక్కకు తొలగిపోకుండా ఉండాలి అని అంటే మనమందరం పిల్లర్సమే. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనలు మీరు షేర్ చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు దేవుడు మీ ద్వారా కూడా మాట్లాడవచ్చు. మీరు కూడా ఆలోచన చేయండి, ఆ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. మీకు అవకాశం వచ్చే లోపు మీరు ఆలోచన చేస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. ఫైనల్గా నేను ఎంతగా పటిష్టంగా, ఎందుకంటే జనరల్గా మానవ నైజం ఏంటి అని అంటే, మనకంటే పెద్దోడు బెదిరించాడనుకో భయపడతాడు. భయపడటం మాత్రమే కాదు, ఆలోచన మార్చేస్తాం. ఒకటో కోణం. రెండో కోణం ఏంటంటే, ఎక్కువ మంది కలిసి బలంగా మాట్లాడారనుకో మన ఆలోచనలే తారుమారైపోతుంది. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఎంత పెద్దగా ఉంది. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా కూడా 1% కూడా భయపడకుండా నిలబడి ముందుకు సాగుతున్నాను. చూడు ఈ సత్యాన్ని పట్టుకొని. అంత బలం నాకు ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చింది, దేన్ని బట్టి వచ్చింది అని అంటే ఆ పాయింట్ చెప్పాలనుకున్నాను నేను. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కూడా ఏమాత్రం పడిపోకుండా బలంగా వెళ్ళటానికి గల కారణం ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ జ్ఞాన ప్రదర్శనే చేస్తారు. ఎంతమంది ఉన్నా, ఎంత పెద్దోడైనా సరే తన జ్ఞాన ప్రదర్శనే చేస్తాడు. మనిషికి అనిపిస్తుంది
తనకంటే మంచిగా మాట్లాడుతూ తనకంటే జ్ఞానం కలిగి మాట్లాడుతున్నటువంటి వాడికి లోబడిపోతాడు మనిషి ఆటోమేటిక్గా. ఆ జ్ఞానానికైనా లోబడిపోతాడు, ఆయన వెనకాల ఉన్నటువంటి జనబలానికైనా లోబడిపోతాడు, ఆయన వయసుకు ఆయన అనుభవానికైనా లోబడిపోతాడు, ఏదో ఒక కోణంలో లోబడిపోతాడు మనిషి లోబడిపోతాడు. చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్పండి, అర్థం చేసుకోండి, మనిషి లోబడిపోతాడు. కానీ నేను ఆ విధంగా ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా నేను లోబడకుండా, నేను వాళ్ళ మాటకు సమ్మతించకుండా, నేను ఇంత బలంగా నిలబడటానికి సింగిల్గా ఒక్కడైనా సరే దీన్ని విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంత బలం నాకు రావటానికి ఏకైక కారణం ఏంటి అని అంటే, నేను కూడా ఒక బలాన్ని, నేను కూడా ఒక జ్ఞానానికి లోబడిన వాడనే, నేను కూడా ఒక బలాన్ని ఒక జ్ఞానాన్ని లోబడిన వాడిని. ఎవరి బలం ఎవరి జ్ఞానం అని అంటే, ఇక్కడ ఎంతమంది మనుషులున్నా, ఎంతమంది పండితులున్నా, ఎంత పోటుగాడున్నా, ఎంతటి మనగాడున్నా, వాళ్ళందరికంటే దేవుడు జ్ఞానవంతుడు, బలవంతుడు అనేటటువంటి విషయం వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కదా, అవునా కదా? అయితే ఇప్పుడు వాళ్ళకి రాని ఆలోచన ఏంటి అని అంటే, వాళ్ళకి రావాల్సినటువంటి ఆలోచన, వాళ్ళకి రాలేని ఆలోచన ఏంటి అని అంటే, నాకు వచ్చిన ఆలోచన, బైబిల్లో దేవుడు నేను ఒక్కడనే, నాకు ముందు ఏ దేవుడు లేడు, నాకు తర్వాత ఏ దేవుడు లేడు అని చెప్పింది ఎవరు? దేవుడు కదా. రెండో విషయం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో, ఈ భూలోకంలో ఎంతమంది మనుషులైతే యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకుంటారో వాడిలోనే నేనుంటా, వాడు నాలో ఉంటాడు. అర్థమవుతుందా? ఎవడైతే ఆయనని, నేను పంపించిన ఆయనని దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతారో వాళ్ళకు మాత్రమే నేను నిత్య జీవం ఇస్తా దేవుడు అంటే అన్నాడు అని అంటే, నా బలమైనటువంటి బలం ఏంటి అని అంటే, నా ఆలోచన ఏంటి అని అంటే, ఈ లోకంలో చాలా మంది మనుషులు ఎలా మోసపోతున్నారు. ఇంత పెద్ద ఆయన 1,00,000 మంది 2 లక్షల మంది సంఘం కలిగినటువంటి ఆయన చెప్పిండంటే తప్పు ఉంటుంది అందులో? ఎంత పరిశోధన చేసినారు ఆయన అని ఆయనను నమ్ముతున్నావే నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆయన నా దేవుని ముందు, మన దేవుని ముందు ఎంతగా కూడా కాదు. మరి ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన అన్నాడు అని అంటే, మిగతా వచనాలు, నువ్వు చూపించేటటువంటి వచనాలు ఆయనకు తెలియకుండా ఉంటుందా? ఆయనకు తెలియదా? అసలు రాయించిందే ఆయన, రాయించిన ఆయనే చెప్పాడు, నాన్న నువ్వైతే ఇలానే నమ్మురా అన్నాడు. ఇంకెవడొస్తావు? రండి రా అన్న. నేను దాన్ని పట్టుకొని నేను ఈరోజు బలంగా నిలబడటానికి ఎవడొచ్చినా రండ్రా అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నాను? ఎందుకు ఇంత బలంగా నిలబడ్డానంటే, చెప్పింది ఎవడు అనుకుంటావు? దేవుడు. ఇక నువ్వు చూపించేటటువంటి వచనాలు దేవునికి తెలీదా? అసలు రాయించిందే అనరా బాబు. దాని ఒరిజినల్ ఇంటెన్షన్ ఎందుకు గమనించు, గ్రహించు. ఫెయిల్ అవుతున్నావేమో నువ్వు. ఆయన ఆజ్ఞాపించాడు ఇలానే నమ్ము అంటే దాని అర్థం ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనకు తెలిసే చెప్పాడు. ఆయన భూమి మీద కానీ ఆకాశంలో కానీ నీళ్ళ ఎందు కానీ ఉండే ఏ రూపాన్ని పెట్టుకోవద్దు అని ఆయన చెప్పాడు అని అంటే, ఇక నువ్వు వేరే ఆలోచించాల్సిన పనే లేదు. ఎందుకంటే చెప్పింది ఆయన, అన్నీ ఆయనకు తెలుసు. మళ్ళా తింగిరేశాలు ఏంటి అంటే, మనుషులు చేసేటటువంటిది, ఎందెందు వెదిగినా అందందు గలడన్నాడుగా. ప్రకృతిని పరిశోధన చేస్తే అందులో దేవుడు కనబడతాడు అని చెప్పేసి బైబిల్లోనే ఉంది కదా. కాబట్టి ప్రకృతిని కూడా దేవుడిని పూజిస్తా, అవే మరి ఎక్స్ట్రాలంటే, అవునా కదా? ఇప్పుడు క్రీస్తు ద్వారా నన్ను ఆరాధించండి అని రాయించాడు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని నమ్మండి, అలా నమ్మినోనికి నిత్య జీవం, అలా నమ్మినోనిలో నేనుంటాను అని చెప్పిన తర్వాత, లేదు ఇంకొక వచనం ఏదో కనబడుతుంది చూడు అని అన్నామంటే అయ్యే మరి ఎక్స్ట్రాలంటే, అవునా కదా? సో నాకున్న బలం ఇది. ఎంత బలాన్ని ఇస్తుంది తెలుసా? ఎవడైనాగా రండ్రా అంట, నేను ఎంతమంది అయినా రండ్రా అనే అంత ధైర్యం నాకు ఎవరు ఇచ్చారనంటే నా దేవుడు. నాకున్న ఈ బలం, నాకున్న ఈ తెగింపు మీకు కూడా రావాలి, మీకు కూడా వస్తుంది. ఎందుకనంటే ఒక మాట ఉంటుంది, దేవుడే మన పక్షానుండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. అది అందరూ మాట్లాడుతున్నారు, కానీ అది అందరూ వర్తించదు. అది మనకే వర్తిస్తుంది, అది మనకే వర్తిస్తుంది. ఇంకా విరోధేవుడు ఎవడైతే ఏంటి అనాలి మనం. ఎవడైతే ఏంటి రా కూర్చుందాం. దాన్ని దాటగలడా? పరలోకానికి దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి నిన్ను చేరకుండా చేస్తుందే పాపం. ఆ పాపానికి నిర్వచనే ఆజ్ఞ అతిక్రమం. ఆ ఆజ్ఞే ఇచ్చాడు దేవుడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మురా, ఇది ఆజ్ఞ. నువ్వు దాన్ని దాడుతున్నావేంది? ఒక రకంగా అక్కడేదో మర్మం, ఇక్కడేదో మర్మం తెలిసింది. యేసుక్రీస్తు నిజంగా దేవుడే అని అంటే, ఇప్పుడు దేవుడిని ఏం చేస్తున్నట్టు నువ్వు అంటే, యేసుక్రీస్తు ఒరిజినల్గా దేవుడే కానీ
దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మమని మాత్రం చెప్తున్నాడు మనకు. ఒరిజినల్గా ఆయన దేవుడు, కానీ ఏమని చెప్తున్నాడు దేవుడు మనకు? ఈ విధంగా మాట్లాడతాడా దేవుడు? దేవుడు అనేవాడు ఈ ద్వంద్వ వైఖరి అనుసరిస్తాడా? నీకు లెక్క నాకు లెక్క అన్న మనిషి అనుకున్నాడా దేవుణ్ణి? అని మనం చాలా పాయింట్ అవుట్ చేస్తాం. చూసారా ఎంత బలం? అందుకోసమే అక్కడక్కడ అలా ఉన్నాయి కదా, అలా ఉన్నాయి కదా. అరే అక్కడక్కడ అలా ఉన్నాయి అన్న సంగతి ఆయనకు తెలియకుండానే ఇలానే నమ్మండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడా? నీకు అర్థం కాలేదనుకుందాం, మనుషులమైనా మనకు అర్థం కాలేదనుకున్నాం, ఆయన అవునా కదా? ఇదనమాట నాకున్న బలమైన బలం, ఆయుధం ఏంటి అంటే ఇది. దాన్ని పట్టుకొని ఎంత పెద్దోడు పిలిచినా, ఎంత పెద్దోడు ఎదురుగా ఉన్నా నేను ఎందుకు సై అనుకుంటూ ముందుకు సాగుతానంటే నాకున్న బలం అది. మళ్ళా రుజువు కూడా, పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి యేసు దేవుని కుమారుడు అని ప్రభావముతో రుజువు. ఆయన దేవుని కుమారుడని రుజువు అయిన తర్వాత నేను దేవుడని రుజువు చేస్తానని చెప్పేసి అనేవాళ్ళు నిలబడతారా? ఏదో కొంచెం ఎటకారము, ఏదో కొంచెం హేళన చేసి తనకున్న జనబలంతో, తనకున్నటువంటి బలంతో, వాగ్ధాటితో ఏదో హాట్ హుట్ అని చెప్పేసి నేను ఎలగొట్టొచ్చేమో కానీ వాడు వాస్తవాన్ని అవాస్తవం చెయ్యజాలడు. వాడి వల్ల కూడా కాదు. ఏదో కాసేపు హాట్ హుట్ అంటుంటాడేమో అంతే. తన బలాన్ని చూపించుకొని అడట్ట ఇట్టట్ట అని చెప్పేసి 4 కలిసి 5 కలిసి 10 మంది కలిసి నేను తొక్కే ప్రయత్నం చేస్తారేమో కానీ నువ్వు పట్టుకున్న సత్యాన్ని టచ్ కూడా చేయలేరు వాళ్ళు, దాన్ని కదిలించలేరు వాళ్ళు. దానికి ఉన్న బలం అలాంటిది. కాబట్టి దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడే అనేటటువంటి సత్యం తెలుసుకున్న వాడికి మాత్రమే నిత్యజీవం. ఈరోజు కలగూర వంటకంగా సాంబార్ టైపులో అన్ని కూరగాయలు కలిపి వండినట్టుగా ఈరోజు కలగూర వంటకం చేస్తున్నారు. ఎందుకంటే విచిత్రం ఏంటంటే మనుషులకు అదే టేస్ట్ ఉంది. జనరల్గా సాంబార్ టేస్ట్ ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే అన్ని కూరగాయలు కలిపితాయి కాబట్టి సాంబార్ టేస్ట్ ఉంటుంది. ఈరోజు కూడా ముగ్గురిని గలగలిపేసి కలిపి చిరిపిడిపోతా మనుషులకు టేస్ట్ కనిపిస్తుంది, భలే ఉంది కదా అని చెప్పేసి. రిథమ్ములు, మ్యూజిక్లు రకరకాలైనటువంటి మిక్స్డ్ చేసేసి మంచి రిథంతో అందిస్తున్నారు కాబట్టి భలే ఉంది అని అనిపిస్తుంది. కానీ నిజం నిప్పు లాంటిది, నిజం చేదుగానే ఉంటుంది, సత్యం కటువుగానే ఉంటుంది. అందుకోసమే అన్నాడు మహానుభావుడు, అనేకులు రారు నాయన కొందరే, ఆ కొందరమైనా కాస్త కష్టపడదాం, ఉట్టిన బతికినా చస్తాం 4 రోజులు ఉండి, జీవితం గడిచిపోద్ది. అదేదో దేవుడిచ్చిన బాధ్యతను కాస్త బలంగా చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆయన మన భుజాన పెట్టాడు ఒక బాధ్యత, దాన్ని కాస్త పోరాడదాం. ఎట్లాగా చేస్తాం, పోరాడి చేద్దాం. ఇచ్చిన దాన్ని, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు చులకనక తీసి ఏదో బతికేసుకుంటూ పోతే బతుకుతాం, చస్తాం 4 రోజులు అయిన తర్వాత. కానీ అలానే చావటం కంటే కాస్తం దీన్ని పెడదాం, దేవుని పనిలో పెట్టే ప్రయత్నం చేద్దాం. దానికోసమే ఈ ప్రయత్నం. అందుకోసమే నేను ఏమనుకున్నానంటే 2-3 నెలలు కాస్త వృధా అయినా పర్లేదు కానీ ఫస్ట్ అందరినీ బలంగా ఎవరికి వారు రీఛార్జ్ అవ్వాలంతే. ఎవరికి వారు తనంతట తాను దేవుని కోసం నా అంతటి నేను వాళ్ళని వీళ్ళని చుట్టం కాదు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చుట్టం కాదు, నా వంతు నేనేం చేయగలను అని ఫోర్స్ఫుల్గా వెళ్ళగలిగేటటువంటి ఒక మిషన్గా ప్రతి ఒక్కరూ రెడీ అయిపోవాలి. అలా రెడీ అవ్వటం కోసం ఒక 6 నెలలు టైం పెట్టినా అనుకున్నాను నేను. కానీ ఇంకా తొందరగా రీఛార్జ్ అయ్యామనుకో మనం, సూపర్, సంతోషం. సో బలహీనతలు అనేటటువంటి చుట్టుముడుతూనే ఉంటాయి, కృంగదీస్తూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. అది నా జీవితంలో కూడా చాలా ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపే, ఆ తర్వాత మరలా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా లేదంటే మరలా నా మాటలు నేనే వినుకుంటూ దేవుని మాటలు చదువుతున్నప్పుడు ఒకటేంటంటే బైబిల్ ప్రతిరోజు చదవటం వల్ల ఉపయోగం ఏంటంటే ఎన్ని బాధలు కృంగదీసినా మళ్ళీ లేస్తాం. చదవకపోతే అలానే ఉండిపోతాం, కృంగిపోతూనే ఉంటాం. చదువుతూ ఉన్నాం ఒక డైలీ బలంగా ముందుకు సాగుతాం. బాధల్లో జనరల్గా బైబిల్ చదవాలనిపించదు, కానీ మోటివేషనల్గా ఎవరో ఒకరు ఏదో ఒక సిచ్యువేషన్ ద్వారా మనల్ని నిలబెడతారు. అలా మా ఇంట్లో ఉండి తాత మాత్రం ఏం చేస్తుంటారంటే, నాకు అలారాం టైప్ ఆయన, నాకు అలారాం ఆయన. అట్లెట్లా అని అంటే, ఆయన మొదటి రోజు ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పాడు, నా కోరిక 24 గంటలు బైబిల్ చదవాలి నేను, ప్రస్తుతం నాకు కళ్ళు కనపడట్లేదు, అదొక్కటి ఇవ్వమని అడుగుతున్నా, లేదా నన్ను తీసుకపో అని ప్రార్థన చేస్తున్నా అని అన్నాడు. ఆ ఏజ్లో ఆయనకు అంత అవసరమా? కానీ ఆయన ఆసక్తి. సో అటు ఇటు తిరిగి బాధల్లో అటు ఇటు పోయినా కూడా ఇంటికి వచ్చి ఆయన చూశాను అనుకో, నాకు ఒకటే గుర్తుకొస్తుంది, చదవాలి బైబిల్. ఆయన కళ్ళు కనపడినప్పుడు ఏమన్నాడు తెలుసా?
నాకు 3 పూట్లు భోజనం పెట్టకపోయినా పర్లేదు, కానీ నా పక్కన కూర్చొని బైబిల్ 4 ముక్కలు చదువు, తృప్తి కూడా నాకు అన్నాడు. నా పక్కన కూర్చొని బైబిల్ చదివి వినిపించు, నేను వింటుంటా. ఆయనకు వినిపించడం కోసమైనా నేను చదవాలని కూర్చుంటా. ఒకప్పుడేమో కళ్ళు కనపడినప్పుడేమో వినేటోడు, ఇప్పుడు ఆయన కూడా బైబిల్ ఓపెన్ చేసింది. చదవండి, కొంచెం గ్యాప్ ఇచ్చాను అనుకో, ఆయన చదువు అనుకుంటుంటాడు చదవట. అంటే చిన్న చిన్న అక్షరాలు కూడా కనబడే విధంగా ఆయన మారాడు. సో ఆయన కూడా ఒక రకమైనటువంటి స్టార్టింగ్ బటనే నాకు. సో అట్లా ఒకరి ద్వారా ఒకరు పురుగులు పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. నాలో లోపాలున్నా నిరభ్యంతరంగా దయచేసి ఈయనది ఆయనది చెప్తే ఇప్పుడు చెప్తే ఏమనుకుంటాడు అని అంటే, చెప్తే ఏమని అనుకొని, ఒకవేళ అనుకొని వెనకాల అడుగు పెట్టాడా, మనం అందరం కలిసి బలపడతాం. కానీ దయచేసి అలాంటి స్థితికి మనం వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి మాట అన్నా కూడా ఫీల్ ఎందుకు అవ్వటం, మనసుకు బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇంత భయంకరమైన మనసే మనం కలిగి ఉన్నాం కాబట్టి మనసుకు బాధ కలుగుతుంది. కలిగినప్పటికీ మళ్ళీ రికవర్ చేసుకునేటటువంటి మనసు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాటలు చదివినప్పుడైనా రికవర్ అయ్యేటటువంటి మనసు ఉండాలి. అలా ఉండకపోతే ఇంకెప్పటికీ సాగలేం, మనం ఇంకెప్పటికీ సాగలేం. కానీ మనం ఎక్సర్సైజ్ చేయాలి, మనం ప్రయత్నం చేయాలి. ఏంటంటే అసలు బాధపడకుండా, ఫీలే అవ్వకుండా మనల్ని మనం మోటివేషన్ చేసుకునేటటువంటి స్థితికి ఎదగాలి. అలా ఎదిగినప్పుడు మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా అనబడతాం, లేకపోతే లేదు. బాధ కలిగినా ఒకరోజు ఉంటుంది, 2 రోజులు మళ్ళా యథావిధికి రావాలి కదా మనం. కాబట్టి ఇది ఎందుకు చెప్పాను అని అంటే, లోపాలు పర్సనల్గా ఏదో గద్దిస్తున్నట్టు కాదు, కానీ ఇది కరెక్ట్ కాదన్నా, ఇది కొంచెం నువ్వు మార్చుకుంటే బాగుంటుంది, ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, దీన్ని మార్చుకునే ఆలోచన చేయండి అని ప్రేమపూర్వకంగా చెప్పాను. ఏదో ఇతరులని వేరే వాళ్ళని గద్దించినట్టు కాకుండా తోడు చదువు, ఇది నాకైతే ఇది కరెక్ట్ అనిపించట్లేదు, నా మనసుకి అయితే ఇట్లా అనిపిస్తుంది, మరి మీరు ఒకసారి ఆలోచించండి, వాక్యానుసారంగా ఉందా లేదా, మరి చేయొచ్చా లేదా అని చెప్పేసి ఇంత ప్రేమపూర్వకంగా మనం మాట్లాడుకుంటే, ఒకరి లోపాలు ఒకరు చెప్పుకుంటే, సరి చేసుకుంటూ కాస్త బలంగా ఎప్పటికీ ఎన్నటికి విడిపోకుండా ఉండే. ఈరోజు అసత్యము అనేటటువంటిది 100 ఫిల్లర్లు 100 ఫ్లోర్లు కడుతున్నారు. కారణం ఏంటి అంటే, వాళ్ళల్లో ఏమన్నా తప్పులు జరగట్లేదా, తప్పులు చేయట్లేదంటే బీభత్సంగా చేస్తున్నారు. కానీ వాళ్ళకున్న ఒక కట్టుబాటు ఏంటి అంటే, పాపాలు కామన్, వాళ్ళ విశ్వాసం ఏది కదా, పాపను కామన్, పాపని ఎవరైనా చేస్తారు. కానీ బోధ మారలేదుగా, కాబట్టి ఒకటి ఉందాం. ఒకరు పాపం చేసినా కూడా వాళ్ళు ఒకళ్ళు ఎలా పురి కోరుకుంటారు తెలుసా, నువ్వు చేసిన పాపం నిన్ను వదిలిపెట్టడానికి నేనేమైనా పరిశుద్ధున్నా, నేను కూడా పాపమే చేస్తున్నాను పట్టు అని చెప్పేసి కలుపుకోపోతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఏదో పెద్ద నిజంగా ఏదో పెద్ద పరిశుద్ధులం అన్నట్టుగా, ఎవరైనా తోటి సోదరుడు పాపం చేశాడు అనుకో, వాడికి దూరం ఉండరా అని. వీడు ఎవరు పాపమే చేయలేదా, అవునా కదా. సరే, పాపమే చేయకుండా బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, 100% రైట్. అలాగే చెప్పేసి ఒక పాపం చేశాడు అనుకో, ఒక సహోదరుడు పాపం చేశాడు అనుకో, ఇంక అట్లా వదిలిపెడిపోతావా? అది క్రీస్తు నియమం కాదు కదా. పోయినసారి చూపించాను రిఫరెన్స్, నేను గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో అనుకుంటాను, అది 6వ అధ్యాయం స్టార్టింగ్. అలాంటి ప్రయత్నం చేద్దాం. సో దాంతోపాటు మీరు కూడా మీ సలహాలు ఏంటి అని అంటే, ఐక్యతగా చిరకాలం చివరి వరకు సాగాలి అని అంటే ఏం చేయాలి? అసత్యవాదుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా ఫ్లోర్లే కట్టారు. ఫ్లోర్లు అని అంటే బిల్డింగ్ అనుకోకండి, విస్తరించింది తన ఆర్గనైజేషన్, తన సంస్థ. అలాంటి ఒక వ్యక్తి నోట నేను విన్న మాట, ఐక్యత కోసం అని చెప్పేసి ఆయన చెప్పిన మాట భలే అనిపించింది, నాకు కొన్ని మంచిగా అనిపించింది. ఆయన ఏమన్నాడంటే, మీరు ఇంతమంది నాతో కలిశారు, మనమందరం కలిసి ఐక్యతగా మన ఈ ఆర్గనైజేషన్ ముందుకు నడిపిస్తున్నాం కదా. అయితే ఒకటి బలంగా చెప్పాడట, వాళ్ళకి బలంగా నాటుకుంది. ఏం చెప్పాడంటే, బోధ మారనంత వరకు మీరు నన్ను వదిలిపెట్టకూడదు, నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఇక మనకి మనుషులముగా మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. నాలో పాపం కనపడుతుంది, నీలో పాపం కనపడుతుంది, అయినా విడిచిపెట్టకూడదు, అయినా వదిలిపెట్టకూడదు. మనం బోధ మారితే తప్ప అని అన్నప్పుడు ఆ మాట నరనరాల్లో జీర్ణించుకుపోయింది వాళ్ళకు. విషయం ఏంటంటే, భయంకరమైన వ్యభిచారి చెప్పినటువంటి వాడు వ్యభిచారాలే చేస్తున్నాడు, అనేక మంది స్త్రీలతో భయంకరమైన చేస్తున్నాడు. అయినా కూడా ఏ ఒక్కరు కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు, తన సర్కిల్ ఏ ఒక్కరు కూడా. ఒక రకంగా చెప్పాలంటే, మావాడు 2వ క్రీస్తు అనే లెవెల్లో చూస్తున్నాడు. వాళ్ళు ఇన్ని పాపాలు చేస్తున్నప్పటికీ కూడా, ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఆర్గనైజేషన్ ఎట్లా నిలబడుతుంది అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ నాకు. కానీ ఆయన చెప్పినటువంటి మాట తర్వాత ఓహో అనిపించింది, అవునా కదా. ఇంకొక మాట ఏం చెప్పాడనంటే, బోధ మారకుండా మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నేను వదిలిపెట్టినా, మీకు పరలోకం లేదు, నాకు పరలోకం లేదు. దేవుళ్ళ నుంచి మీరు కంప్లీట్గా తొలగిపోయినట్టే. వేరే విషయాలు నమ్మరో కానీ ఇది మాత్రం బలంగా నమ్ముతారు. అమ్మో, మనం కనుక పక్కకు పోయినాం అనుకో, దేవుళ్ళ నుంచి పక్కకు పోయినట్టే. చూడు ఎలాంటి మైండ్ సెట్ ఏ విధంగా బిల్డప్ చేశారు.
సో ఒక రకంగా మూఢనమ్మకం అనేటటువంటి నిబంధన కాబట్టి మనిషి చెప్పినటువంటి మాటకు లోబడి ఆ విధంగా బైబిల్లో లేకపోయినప్పటికీ కూర్చున్నారు వాళ్ళు. కానీ అసలు సమస్య ఏమిటంటే సత్యం తెలుసుకున్న వాళ్ళు కాస్త స్వతంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకి ఈ సమస్య. కొంచెం ఆలోచన పక్కకు తిరిగిందనుకో కనబడ్డి. సో అలాంటి ఆలోచనలు కాకుండా దేవుడు చెప్పినట్టుగా సహోదరులు కూడా ఒకరికొకరు లోబడి ఉండాలి అన్నాడు. ఒకరికొకరు లోబడి ఉండాలి. సత్యం తెలిసినప్పటికీ నాకేదో మొత్తం తెలిసిపోయిందని చెప్పేసి కొంచెం కొన్ని విషయాలు తెలియగానే కూడా మనిషి ఏం చేస్తాడంటే, మనిషికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఇంకెవడి మాట వింటాడు. నాకు విషయం తెలిసిందే, నేను ఎవడి మాట వినను, మళ్ళీ నేను కూడా ఒక స్టార్ట్ చేస్తా ఆర్గనైజేషన్. అక్కడ కూడా అదే జరుగుతుంది. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా 4 మాటలు నేర్చుకోగానే ఆయన వదిలేసి ఈ ఇంట్లో ఎన్నాలని. అలా కాకుండా కాస్త ఐక్యతతో ముందుకు సాగుదాం. ఐక్యతగా చివరి వరకు ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచనలో మీరు కూడా ఇక్కడికి వచ్చి షేర్ చేసుకుంటే బాగుంటుంది. మీ ఆలోచనలు షేర్ చేసుకోండి. కొందరే వచ్చి షేర్ చేసుకుంటారా, అందరూ షేర్ చేసుకుంటారా, మీ ఇష్టం. పర్టికులర్గా మీరు రండి అనకుండా మీ ఆసక్తితో మీరు వచ్చేసి ఐక్యతగా ఉండాలంటే ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఆలోచన ఉంటుంది, ఉన్నందరూ పెద్దోళ్ళే కదా నేనేం చెప్పేది అని ఆలోచన అనుకోకండి. దేవుడు పట్టుకునేది చిన్నోళ్ళని, దేవుడు మాట్లాడేది చిన్నోళ్ళతో. పెద్దోళ్ళని పక్కకు దోసేస్తాడు దేవుడు, అసలు లెక్క చేయి. అంటే పెద్దోళ్ళు వీళ్ళ మధ్య నేనేం మాట్లాడతాననే ఆలోచన మాత్రం మీరు విడిచిపెట్టండి. మీకు వచ్చిన ఆలోచన షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు టైం కూడా చాలానే ఉంది కాబట్టి. అందరికీ వందనాలు. మనం తాత్కాలికంగానో లేకపోతే కొన్ని రోజులకోనో సంబంధించిన విషయం కాదు కదా ఇది. భూమి మీద ఉన్నంత వరకు ఈ ఈ ఈ శరీరంలో మనం శరీరాన్ని వదిలి వెళ్ళేంత వరకు కూడా మనం చేయవలసిన కార్యక్రమమే ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా. అయితే ప్రధానంగా ఇందులో విషయం ఏంటంటే, ఏదైతే మనం నమ్మేమో ఈ లోకంలో జీవితం కాకుండా ఈ లోకంలో శరీరం వదిలిన తర్వాత మరొక జీవితం ఉంది అని నమ్మేం మనం. దానికి ఆధారం బైబిలు. ఏదైతే మనం నమ్మేమో ఆ విషయాన్ని మిగిలిన ప్రపంచానికి తెలియజేయాలనేదే మన ప్రధానమైన కాన్సెప్ట్. అయితే ఈరోజు ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు అందరూ అదే కాన్సెప్ట్లోనే వెళ్తున్నట్టుగా మన కళ్ళ ముందు కనబడుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నా, ఈరోజు ఏదైతే క్రైస్తవ ప్రపంచం అనుకుంటున్నామో మన కళ్ళ ముందు కనపడుతుంది, మీడియాలో చూస్తుంది. ఇదంతా కూడా క్రైస్తవ ప్రపంచం అనుకుంటున్నాం. ఇదంతా కూడా అదే కాన్సెప్ట్ వెళ్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. కానీ దాన్ని పర్టికులర్గా ఆలోచించినప్పుడు వాళ్ళందరూ కూడా వెళుతున్నాం అనుకుంటూ వేరే మార్గంలో వెళ్తున్నారని మనకు అర్థమవుతుంది. అయితే దీనంతటి కారణం ఏంటంటే, ఇందులో దేవుడు ఏం చెప్పాడో అది అర్థం కాకపోవడం. ప్రధానమైన విషయం ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడో అది అర్థం కాకుండా అర్థమైనట్టుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం వల్ల బయటకు వెళ్తున్నప్పుడు మనకి ఏదంటారు చూసారా, మనం నీళ్ళలో ఉన్న చెప్పు ఆ బావిలో మనకు అర్థం కాదు. పైకి వెళ్ళి చూస్తే లోపల ఎలా ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్ మనకు అర్థం అవుతుంది అన్నట్టు, ఈరోజు మనం బయటకు వచ్చేసి అంటే ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయట నుండి ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పాడో అనే దాన్ని మనం చూస్తూ పైనుండి ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి, ఓహో వాళ్ళు చేస్తుంది ఇలాగా, వీళ్ళందరూ చేస్తుంది కూడా దీన్ని కాకుండా వేరే మార్గంలో వెళుతున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. దానికి ప్రధానమైన విషయం ఏంటంటే, ప్రధానమైన పిల్లలు ఏదైతే దేవుడు ఆజ్ఞలను అతిక్రమించకూడదన్నాడో దాన్ని అతిక్రమిస్తున్నారు. ఏదైతే చేయొద్దురా అని దేవుడు చెప్పాడో దానినే చేస్తూ చేయలేదనుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఇది ప్రధానమైన విషయం. ఓకేనా? కాబట్టి ఆ విషయం మనకు రాకుండా, అంటే మనం కూడా ఆడలాగా కూడా పొరపాటు పడి తప్పు మార్గంలోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రధానంగా ఇందులో ఉన్న విషయాల మీద మనకి మ్యాక్సిమం క్లారిటీ ఉండాలి. ఇప్పుడు చాలా విషయాలు నాకు అనుమానాలు ఉన్నాయి. బ్రదర్ని ఎప్పుడెప్పుడు అడుగుతూ ఉంటాను, ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు ఇక్కడ, ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇందాక బ్రదర్ చెప్పినట్టు కూడా ఆ ఆసక్తి ఉందనుకుంటే నేను బ్రతుకుతున్నా, కానీ నాలో లేదు. నేను ఉందనుకుంటున్నా, నేను బాగా చదువుతున్నాను కదా బైబిల్, నాకు ఎందుకు అర్థం కావట్లేదు ఈ విషయాలు ఇంకెవరు. అయితే ఒక స్టేజ్లో నాకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే, నా కళ్ళ ముందు పెద్ద అగాధం, ఇక నేను దాన్ని దాటలేను అన్నట్టు. అంటే ఏంటి, నాకున్నటువంటి ఏ విషయాలు కూడా సమాధానం చెప్పేవి కనపడలే ఎవరో. ఇప్పుడు నేను యాక్చువల్గా ఒక స్థాయి నుంచి దేవుడు లేడనుకున్న దగ్గర నుంచి దేవుడు ఉన్నాడు అనుకున్న దగ్గరికి వచ్చాను. ఎక్కడ ఆ మార్పు ఎక్కడ జరిగిందంటే, బ్రదర్ అన్నట్టు ఏదో ఒక సిచ్యువేషన్లో జరిగింది. అది పిడి సుందరరావు దగ్గరికి వెళ్ళాను. అక్కడ సిచ్యువేషన్ చూసినట్టుండే, ఓహో ఇక్కడ బైబిల్ కరెక్ట్గా చెబుతున్నారు. నేను చాలా దిక్కుల ఎన్ని చర్చలోకి దిగినా కూడా అసలు వాక్యం చెప్పే విధానానికి ఇక్కడ వాక్యం చెప్పే విధానానికి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ చెబుతున్నాడు అనుకున్నాను. అక్కడ ఉన్నాను.
అక్కడ కూడా నాకు చాలా విషయాలకి ఆన్సర్ రాకపోగా నేను ఇంకా ఎత్తుకుతున్న కాలంలోనే అక్కడ ఉండలేని పరిస్థితి. ఏదైతే దేవుడు చెప్పాడో ఎక్కడైతే మీరు ఉండకూడని స్థలం నుంచి దూరంకి పారిపోండి అన్నాడో ఆ పరిస్థితులు నాకు అక్కడ కనపడడం వల్ల అక్కడి నుంచి దూరంకి వచ్చేసాను. మరి దూరంకి వచ్చినా నాకు ఇంకా తేలాల్సిన విషయాలు చాలా తేలా. సుమారు 10 సంవత్సరాలు అంటే జనరల్గా అంటారు ఇలా చర్చికి వెళ్ళలేదండి చాలా ప్రమాదం జరిగిపోద్ది అంటున్నటువంటి కాలంలో 10 సంవత్సరాలు నేను కనీసం ఆదివారం చర్చికి వెళ్ళాలా అన్నటువంటి ఆ స్థితి నాకు లేదు. అక్కడ నుంచి 2012లో ఇక్కడ ఉండకూడదు అనుకుని బయటకు వచ్చాను. ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత విజయవాడలో ఉంటున్నప్పుడు ఇప్పటివరకు కూడా ఆదివారం చర్చికి వెళ్ళాలి అనే ఒక నియమం లేదు నాకు అసలు. ప్రతిరోజు బైబిల్ చదువుతూనే ఉన్నాను, ప్రతిరోజు నా వరకు నేను చేసుకుంటున్నాను, నేను బయటకు వెళ్లకుండా పట్టుకుంటున్నాను తప్ప ప్రతిరోజు ఒక క్రమం ప్రకారంగా ఆదివారం వెళ్ళాలి కదా, ఆరాధన చేయాలి కదా అన్నటువంటి అవకాశం రాలా నాకు అసలు. ఎందుకంటే నాకున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి చూసినా సరే ఇది ఈ చర్చికి వెళ్ళి కూర్చుందాం అనుకుంటే మీకు తెలుసో లేదో తోకల ప్రసాద్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన బుక్కులు రాశారు, చాలా పుస్తకాలు రాశారు, ముస్లిమ్స్తో చాలా డిబేట్ చేశాడు, ఇవన్నీ పుస్తకాలు. ఆయన మాకు దగ్గరగా చేరాడు. సరే కదా అనుకుని ఆయన దగ్గరికి పోదాం కదా అనుకుని వెళ్తే ఆయన చెప్పే విధానంలో డిఫరెంట్. అంటే ఆయన సుమారు 2 సంవత్సరాల నుంచో చెప్తున్నాడట. ఇక్కడ అడిగిలు కూర్చుంటే వాళ్ళ కుటుంబం ఇంకొక 4 మొత్తానికి 10 మంది కన్నా లేరు. కొన్ని లేకపోయారు కొన్ని ఏదో చెబుతున్నాడు కదా అని అన్నప్పుడు ఇప్పుడే మన మణికుమార్ గారు అనే బ్రదరు నా దగ్గరికి కలవడానికి వచ్చాడు. సరే మేము ఈ వాక్యం కోసం డిస్కషన్ చేద్దాం కదా, ఎక్కడ కూర్చుందనే అవకాశం లేక బ్రదర్ మీ చర్చిలో కూర్చొని కాసేపు మేము వాక్యం డిస్కషన్ చేసుకుంటాం అని అన్నాం. సరే మంచిది బ్రదర్ అన్నాడు. మేము కూర్చొని మాట్లాడుకుంటుంటే వచ్చారు. ఆయన కూడా కూర్చొని మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా కలిసి ఆయన ఏదో క్వశ్చన్ వేశారు. ఆన్సర్ నేను మాట్లాడుతున్నాను, నాకు తెలియకపోతే మీరు చెప్తున్నారు. ఆయన వెంటనే రైజ్ అయిపోయి అసలు మీరు బైబిల్ సంబంధం లేదు, మీరు బైబిల్ మాట్లాడతారా, మీలాంటి వాళ్ళు అక్కడ వద్దు అని పెద్ద కేకలు వేసేసి ఆయన్ని ఇంకా మీరిద్దరం ఏం చేయాలో అర్థం కాక బ్రదర్ ఓకే రైట్ మేము ఇక్కడికి వచ్చేవానే కదా, మీ దగ్గరికి వచ్చేవని మీరు ఇలా మాట్లాడుతున్నారు, అది మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ మీరు మాట్లాడరు కదా, ఇది తప్పు కదా ఈ వాక్యం ప్రకారం. అంటే ఏంటి తప్పు, మీరు బైబిల్ ప్రకారం అడ్డంగా మాట్లాడుతున్నారు, అసలు మీలాంటి వాళ్ళు మాట్లాడకూడదు, ఇలాగా పెద్ద కేకలేసాడు. మంచిది అనుకుని బయటకు వచ్చేసాం. ఆ తోకల ప్రసాద్ గారని ఆయన, అది యాక్చువల్గా ఆయన కూడా ఎవరో సహోదరుడు ఇక్కడ ప్రేర్ చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో ఆయన ఆదివారం కార్యక్రమం చేసుకుంటున్నాడు. ఆ రూమ్ గల్లా ఆయన కూడా అడిగాము, ఇతను కూడా అడిగాము. ఇద్దరు వచ్చి కూర్చున్నారు, ఆయన వచ్చి కూర్చున్నాడు, ఈ పక్క ఈయన వచ్చి కూర్చున్నాడు. కానీ అలాగా పాపం ఫైర్ అయిపోయాడు. అంటే ఇక అతనికి జ్ఞానం అంతవరకే ఉందనుకున్నా మనకు తెలియదు అనుకోండి. ఇట్లాగా ఎన్నో విషయాలు తెలియకపోవడం వల్ల తిరుగుతా ఉన్నాను యూట్యూబ్లో తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు సహోదరుడు నాకు కనెక్ట్ అయ్యాడు. అంటే ఆయన కనెక్ట్ అవ్వడం అంటే నేనే ఫోన్ చేశాను, బ్రదర్ నాకు నచ్చింది, వాక్యం ప్రకారం వెళ్తున్నారు, వాక్యం ప్రకారం కరెక్ట్గా ఉంది రూట్ అనుకుని నేను అప్పుడు ఫోన్ చేసి నేనే పరిచయం చేసుకొని ఇక ఆ వాక్యాలన్నీ వింటూ ఓహో ఇది రైట్గా ఉంది. నేను ప్రతి వీడియో వినేవాడిని, రైట్ దీంట్లో ఎలా ఉంది, దీంట్లో రైట్ బాగానే చెప్తాను. నాకు కానీ ఏదన్నా అనుమానం వస్తే వెంటనే ఫోన్ చేస్తాను. మీకు చెప్పాను మొన్న, నేను ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ నా మైండ్లో ఉండిపోయింది. ఆ క్వశ్చన్ అక్కడ అడిగితే గొడవ పెట్టుకున్నారు. పిడి సుందరరావు గారి దగ్గర నేను అడిగితే మోషే గారికి మన జాన్ గారు రాసిన బుక్లో యేసుక్రీస్తు అని జాన్ గారు రాసిన బుక్లో ఆయన మోషే గారు లాగా అనేక మంది పెళ్లిళ్ళు చేసుకోలేదు యేసుక్రీస్తు అని పోలుస్తూ ఒక పదాన్ని రాశాడు. అక్కడ రాస్తే నేను ఆయనకు ఫోన్ చేశాను, సార్ మీరు మోషే గారికి ఎక్కువ మంది భార్యలను రాశారు, అది ఎక్కడ ఉంది దానికి సంబంధించి మీకు చెప్పండి అంటే బ్రదర్ నేను పల్లె వెళ్తున్నాను, ఇంకోసారి కలుద్దాం, ఫోన్ చేయండి మాట్లాడుతున్నాను. అలాగే 2-3 సార్లు ఆయన ఫోన్ చేసినా నాకు ఆన్సర్ చెప్పాలి ఆయన. సరే దాని మీద నేను చాలా అలాగా ప్రయత్నాలు చేశాను. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక ఆయన టైం ఎక్కువ అయిపోద్దాము పర్వాలేదా వెళ్తుంటే సోల్జర్స్ ఆఫ్ జీసస్ అని ఒక యూనిఫామ్ వేసుకొని వైట్ యూనిఫామ్ వేసుకొని ఇక్కడ స్టార్లు పెట్టుకొని ఉంటారు, మీకు ఎప్పుడైనా ఐడియా ఉందా? అదేదో డెనామినేషన్ వాళ్ళు యూనిఫామ్ వేసుకొని నావీ యూనిఫామ్ లాగా ఉంటుంది, వైట్ షర్ట్ వేస్తారు, కింద బ్లూ ఫ్లాట్ వేసి ఇక్కడ ఈ కలర్ లో ఉంటుంది, స్టార్లు పెట్టుకొని ఉంటారు. అది ఒక డెనామినేషన్. అతను నేను కూర్చున్న సీట్లో కూర్చున్నారు, నేను బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాను ట్రైన్లో. కూర్చుంటే మీరు క్రిస్టియన్స్ అంటే అవునండి నేను, మీరంటే ఆయన దగ్గర ఉంది సాల్వేషన్ ఆఫ్ ఆర్మీ అని ఒకటి ఉంటుందండి, అది ఇక్కడ ఉంటుంది వాళ్ళకి. అతను సార్ నాకు చిన్న డౌట్ ఉందండి, నేను బైబిల్ ఎప్పటి నుంచి చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. ఏంటి బ్రదర్ అన్నాడు. సార్ మోషే గారికి ఎంతమంది భార్యలు మీకు ఏమన్నా అవగాహన ఉందా బైబిల్ మీద అని అడిగాను నేను. అడిగితే ఉంది కదా బైబిల్లో ఉంది కదా
ఇద్దరు భార్యలు చేసుకున్నట్టుంది కదా అనుకుని టకటక అయినప్పుడు అప్పట్లో నాకు అంత ఫోను జ్ఞానం లేదు. ఆయన టకటక నెట్లో చూసి అంత చూసేసి మొత్తం సార్ ఎంత వెతికాం కానీ 2వ భార్య చేసుకున్నట్టు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదండి అని అన్నాడు. మంచిది, వెరీ గుడ్ అనుకున్నా, ఊరుకున్నా. ఆ తర్వాత మొన్న మన రత్నమణి గారు అక్క గారు దాని మీద ఒక వీడియో చేసి మాట్లాడేది. మోషే గారు ఇద్దరు వేరే ఇంకొక పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడేది. ఆ రోజు రాత్రి నేను విన్నాను. తెల్లవారు పొద్దు వెంటనే ఫోన్ చేశాను. వెంటనే రాత్రి 9:10 అయింది. ఫోన్ చేస్తే మీరు సహోదరుడు ఎత్తేసి ఏంటి నీ డౌట్ అంటే మోషే గారికి 2 భార్యలు అన్నట్టు మాట్లాడారు సిస్టర్ గారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉందా బైబుల్లో అని అంటే అక్కడ ఉంది కదా, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంది కదా, ఏ దేశం స్త్రీ కుషి దేశం స్త్రీని చేసుకున్నట్టు ఉంది కదా, మరి ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేసుకున్నట్టు ఉంది కదా అని అంటే అక్కడ చేసుకున్నట్టుందా 2వ భార్య చేసుకున్నట్టుందా అని అడిగాను. మరి ఇప్పుడు ముందు కాకుండా మళ్ళీ పాయింట్అవుట్ చేశాడు కాబట్టి ఇంకో భార్య చేసుకున్నట్టే కదా అని ఎక్కడుందానన్నాను. ఆవిడ గురించి ఇక్కడ చెప్పారేమో, మీరు కాకుండా మీరు 2 అనే పదాన్ని ఎందుకు వాడారు, ఇది తప్పు కదా అని అంటే అయితే బ్రదర్ సిస్టర్ వచ్చినాక మాట్లాడండి, మీరు 10 గంటలకు వస్తారు ఫోన్ చేయండి అన్నారు. నేను చేయలేదు. ఇంకా తెల్లారి పొద్దున సిస్టర్ ఫోన్ చేశారు నాకు. రాత్రిలో ఫోన్ చేశారంట మీరే కదా ఏంటంటే అవును సిస్టర్, మీరు మోషే గారికి ఎక్కువ మంది భార్యలని మీరు మెసేజ్ చెప్పారు, నేను విన్నాను. దానికి సంబంధించి మీరు ఎవిడెన్స్ చూపించలేదు. ఇద్దరు భార్యలు ఎక్కువ మందిని చేసుకున్నాడు అని ఉందే కదా, అది ఎట్లా చేసుకున్నాడు, ఆమె ఎవరు, దానికి సంబంధించిన వివరాలు ఏం చెప్పలేదు కదంటే అక్కడ ఉంది అదే కదా, అక్కడ ఉంది ఇద్దరు అనలేదు కదా, ఋషిదేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు అన్నారు. అది 1వ భార్య 2వ భార్య 3వ భార్య అని అక్కడ మెన్షన్ చేయాల. కానీ మీరు 2 అనే పదాన్ని కలిపారు కదా, ఇది ఎట్లాగా మేము తీసుకోవాలో నాకు అర్థం కాలేదు అని అన్నాను. అప్పుడు పాపం సరే బ్రదర్ నేను అలాగ అనుకున్నాను, ఒకవేళ నేను మళ్ళీ ఒకసారి పరిశోధన చేసి ఒకవేళ అట్లా ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకుందాము, నేను అలాగ అనుకుని చెప్పాను అన్నాను. ఇట్లా ఏంటంటే చాలా డౌట్లు ఉండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మొన్న కూడా బ్రదర్ని అడిగాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు నేను పరదేశికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని చూశాను అన్నాను. ఇంతగా ఆ వ్యక్తి ఎవరు అక్కడ కూడా అడిగి నేను అంటే ఇట్లాంటి డౌట్లు చాలా దగ్గర అడుగుతున్నాను, ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే అంటే లేదని చెప్పడం, ఇప్పుడు కనబడిందని మనం చూపించడం అన్నట్టు అది లేకపోతే మనం చేసేది ఎవరు. ఇట్లా డౌట్లు ఉన్నప్పుడు మనం సమాజంలోకి వెళ్తున్నప్పుడు ఎవరన్నా మనం ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాం కదా, మన కాలు బయట పెడితే ఈ పుస్తకం కనబడితే నల్ల వార్త పట్టుకున్న పుస్తకం పట్టుకున్న వాళ్ళు వచ్చారా అన్నంత యాంగ్జైటీ మీద ఉన్నారు చాలా మంది. అట్లాంటి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మనం స్వార్థ ప్రకటించడానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చేసి ఎవడో నడుకొచ్చాడు ఒకటి చెప్తాడు. ఇప్పుడు నిన్న కరుణాకర్ వీడియో ఒకటి చూస్తున్నప్పుడు అతను ఒక పాయింట్ అవుట్ చేశాడు. యాక్చువల్గా ఇది నాకు ఇంతకుముందు కూడా అదే డౌట్ వచ్చింది, నాకు ఆన్సర్ రాలేదు. క్వశ్చన్ ఎవరికి వేయాలో అర్థం కాల నాకు. అది సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం. అది అంటే అంటే మనం ఇక్కడ ఏంటంటే దేవుడు రాయించాడు దాన్ని అర్థం చేసుకోవడం తప్ప అది అర్థం కానప్పుడు మనం చేసేది ఏం లేదు అనేది ఒక ఇది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మొదటి నుంచి అక్కడ ఏం లేదు అమ్మా. అమ్మా ఏం చదువుతున్నారు? నిర్గమకాండం 21 సారీ నిర్గమకాండం సంఖ్యాకాండం నాన్న. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు ఇజ్రాయేల్కి నియమాలని చట్టాన్ని ఇస్తున్నాడు మోషే గారి ద్వారా. ఇస్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు ఒకవేళ హెబ్రీ దాసుడిని కొనిన ఎడలా అంటున్నాడు. అసలు కొనడం ఏంటి? అసలు కొనడమే తప్పు అని కదా చెప్పాలి దేవుడు. నువ్వు మనుషులు కొనడం ఏంటి, మనుషులు నమ్మడం ఏంటి? ఇది దేవుడు తప్పు అనిపించలేదా? అసలు మనుషుల్ని కొనకూడదురా, కొనడం తప్పు, అలా కొంటే నేను నరకం వేసేస్తాను, లేకపోతే అది కొనడం తప్పు అది అని చెప్పాలి. కానీ కొన్ని తర్వాత ఇలాగా చేయండి అని చెప్తున్నాడు ఏంటని వాడు క్వశ్చన్ రైజ్ చేశాడు. ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడో వచ్చింది, నిజంగా నేను కూడా అదే అనుకున్నాను. అసలు దేవుని పిల్లలు కొనడం ఏంటి అసలు? ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం పాపం అన్నప్పుడు అరే అసలు మనుషులు కొనకూడదురా, పొరపాటున ఒకవేళ మీరు ఎవరినన్నా అలాగని కొనుక్కుంటే మాత్రం అది తప్పు, కొనడం మానేయండి అని కదా చెప్పాలి దేవుడు అని నాకు ఎప్పుడూ ఆలోచన వచ్చింది. నా వెంటనే ఉండిపోయింది, దానికి ఆన్సర్ లేక వదిలేశాను అలాగా. ఇప్పుడు నిన్న వీడియో చూస్తుంటే సేమ్ కూడా అదే పాయింట్ని రైజ్ చేసి అసలు దేవుడు అనేవాడికి పిల్లల్ని అమ్మడం ఏంటి, కొనడం ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి తప్పులన్నీ బైబిల్లో ఉన్నాయి అని మాట్లాడాడు. నాకు నిన్నంత మనసంతా ఇదైపోయి నిన్న డ్యూటీలో ఉన్నప్పుడు 1 గంట సేపు నాకు మళ్ళీ అంటే రీఛార్జ్ అవ్వలేదు. ఇంకా తర్వాత ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ కంట్రోల్ రావాలని వాళ్ళకి ఫోన్ చేసి కొద్దిసేపు అలాగ రిలాక్స్ అయ్యాను. అంటే నేనేమంటున్నానంటే నాకు తప్పవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు అక్కడ, కానీ అర్థం కాకపోతే మనసు ఒప్పుకోదు.
అది కుంగదీస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరిగింది ఆన్సర్ చెప్పేవాళ్ళేరి. కాబట్టి మనకి దీని మీద అవగాహన ఉండాలా. అంటే మ్యాక్సిమం మనం ఈరోజు సమాజంలోకి వెళ్తున్నాం అంటే సమాజంలో అందరికీ, అంటే ఇంకా మనం చెప్పాలంటే పౌలు గారు చెప్పినట్టు పరిపూర్ణులైన వారి మధ్య మనం పరిపూర్ణులు ఎవరైతే ఈ ప్రపంచంలో ఈ ఇప్పుడు మనం మాట్లాడాలని ఇప్పుడు ప్రపోజల్ పెట్టిన ఆయనే. ఇప్పటివరకు యాక్చువల్గా నేను చూస్తే నా జీవితంలో అంతకన్నా తెలివైన వ్యక్తి కూడా కనపడాలి లోక జ్ఞానంలో. ఎందుకంటే అతను 3 గ్రంథాలని పటిష్టం చేయడమే కాక మంచి భాషా ప్రావీణుడు, బాగా మాట్లాడతాడు. చాలా మంది కన్నా ఒక్క మాట కూడా తప్పు ఆయన నోట్లో నుంచి రావడం అనేది మనం చూడం. చాలా మంది ఆయనతో డిబేట్ చేసిన వాళ్ళు కూడా ఎన్నో మాటలు మాట్లాడడం చేతగాక ఇప్పుడు మేము కూర్చున్నట్లే ఇంకొక 6 సంవత్సరాల క్రితం ఒక ఆయన కూర్చోబెట్టాను నేను అక్కడ ఆయన ముందల మాట్లాడదామని. ఆయన మాట్లాడడం రాక నోటి కూర్చొని మాట్లాడితే ఆయన వీడియోలు పెట్టేసి ఇప్పుడు మనం చెప్పవలసిన బుద్ధి ఆయన మనకు చెప్పాడు. అసలు నీకు మాట్లాడటమే రాదా, మీకు ఐడియా లేదు కదా. మల్లి దేవసాయం గారని ఒక ఆయన ఉన్నారు తిరుపతిలో. ఆయన పిడి సుందరరావు గారి దగ్గర బైబిల్ యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా చేశాడు 10 సంవత్సరాల క్రితమే. పిడి సుందరరావు గారికి బాగా రైట్ హ్యాండ్గా ఉండి అసలు ఎంత అంటే ఆయన కడప ఒకటే బేసికల్గా కడప, ఆయన పులివెందుల సొంతూరు. జగన్ వీళ్ళందరితో చిన్నప్పుడు దిగినటువంటి వ్యవహారం కొంత అది ఉంది ఆయనకి. ఆయన ఏం చేసేవాడు, ఎప్పుడైతే పిడి సుందరరావు దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడో నా అంత లేడానికి అసలు ఛాలెంజ్లు వేసినటువంటి ఉన్నాయి దీంట్లో యూట్యూబ్లో ఉన్నాయి. నేను కూడా బాగా నాకు కూడా వాక్యం చెప్పించినట్టు అతను. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడా చూపించు, అసలు ఈ క్వశ్చన్లన్నీ వేసాం. అసలు పండు ఎక్కువ చెట్టు ఎక్కువ ఉంటే ఆలం తినేవాడు కాదు కదా, పండు తినడానికి పోతున్నప్పుడు కనీసం చెప్పొచ్చు కదా. ఇట్లా క్వశ్చన్ వేసి నానా రకాలుగా హింస పెట్టినప్పుడు నా కోసం బాగా కష్టపడి నేను ఏ టైంలో ఫోన్ చేసినా అది బ్రదర్ అలా కాదు, దీన్ని ఇలాగ అర్థం చేసుకోవాలా అంటూ నాకు బాగా చేసి నన్ను అసలు ఇక్కడికి నడిపించాడు, స్థిరపరిచాడు. అసలు అలాగే నేను వాక్యం నేర్చుకున్నప్పుడు ఆ ఫోర్స్లో నేను 2 సార్లు మీటింగ్ పెట్టించాను. ఒకసారి దగ్గర 50,000 ఖర్చు పెట్టి, ఇంకో పబ్లిక్లో మా ఊర్లో తీసుకెళ్ళి ఆయన్ని స్టేజ్ కట్టించి 2 రోజులు వాల్ పోస్టులు వేసి నేనే రాత్రి వెళ్ళిపోయి రాత్రి అంతా వాల్ పోస్టులు అంటించేసి పగలు వచ్చేసి ఆటో పెట్టుకొని అనౌన్స్ చేసి ఇవాళ మీటింగ్ అదే వాళ్ళకున్న టైటిల్స్ ఉన్నాయి కదా, మొట్టమొదటిది మనిషి జన్మ ఎందుకు అనే టైటిల్ మీద మాట్లాడించాను. మళ్ళీ ఒక 6 నెలలకో సంవత్సరానికో మనిషికి మరణమే ముగింప అనే టైటిల్ మీద మాట్లాడించాను. అంత ఫోర్స్లో నేను అసలు అప్పు చేసి కార్యక్రమాన్ని నడిపించినంత ఫోర్స్లో పరిగెట్టాను. అంత బాగా వాక్యం చెబుతున్నాడు అంత అనుకున్న ఆయన్ని ఈయనతో కూర్చోబెట్టాలనుకున్నా. ఈయన ఇప్పుడు పుట్టా సురేంద్ర బాబు అని ఆయన అప్పట్లోనే ఛాలెంజ్ విసిరాడు. దేవుడు ఎవరో నాకు తెలియదు, మీరు ఎవరైనా దేవుడిని చూపిస్తే ఇదిగో మీరు ఏదైతే దేవుడిని నాకు నమ్మిస్తారో నేను మీ బైబిల్ పట్టుకొని నేను ఎత్తులు పెట్టుకుంటాను, మీరు ఏదైతే విశ్వాసం అనిపిస్తున్నారో దాన్ని నేను ప్రకటిస్తాను అని ఛాలెంజ్ విసిరితే నేను కూడా అప్పుడు నాకు వాక్యం రాకపోయినా ఆ వచ్చిన దాంట్లో ఇతను బాగా నేర్పిస్తే ఇప్పుడు ఆయన ప్లేస్లో అన్నం కూర్చోబెడుతున్నా. అక్కడ కూర్చోబెట్టడానికి ఇప్పుడు జరుగుతుంది ప్రయత్నం. రేపు 27న ప్రోగ్రామ్ అది, మరి మీ అందరికి ఐడియా ఉందో లేదో. ఆ ప్రోగ్రామ్ రేపు 27ని ఫిక్స్ చేసి రేపు పొద్దున 27న ఆయన దగ్గర కూర్చుంటాం. నేను వెళ్ళి అక్కడ కోదాడ దగ్గర, కోదాడకి ఒక 7 కిలోమీటర్ల దూరం ఆయన. ఆ ఊర్లో ఆయన సత్యాన్వేషణ మండలిని ఒక బ్యానర్ తోటి ఆయన సుమారు 30 సంవత్సరాల నుంచి ఆయన దేవుడు ఎవరైనా ఎత్తుకుతున్నటువంటి సత్యాన్వేషణ మండలి అనే బ్యానర్ తోటి ఆయన దేవుడు అని ఆయన ఉన్నాడా లేడని ఎత్తుకుతున్నాడు. చాలా పెద్ద కార్యక్రమాలు చేశాడు. యాక్చువల్గా ఎలాంటి కార్యక్రమాలు అంటే హిందూ గ్రంథాలన్నీ, హిందూ పెద్ద దేవుడు నమ్ముతున్నటువంటి పీఠాలు ఉన్నాయి కదా, పీఠాధిపతులందరూ కూర్చోబెట్టి దేవుడు ఎవరు చూపించముంది అని చెప్పించాడు. ఆ తర్వాత నాస్తికులు ఎవరైతే దేవుడు లేడు అంటున్నారో అలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టాడు. ఇటు వీళ్ళు దేవుడు ఉన్నాడని చూపించలేదట ఆయనకి, ఇటు దేవుడు లేడని వీళ్ళు నిరూపించలేకపోయారట. కాబట్టి నేను ఇంకా ఎదుగుతున్నానంటే ఆయన మొన్న ఒక చిన్న ఆయన ప్రతి సంవత్సరం కూడా యానివర్సరీ వాళ్ళ దానికి మీటింగ్ పెట్టేస్తాడు. ఆ మీటింగ్కి నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చూశాను. చాలా నాకు అనిపించింది నిజంగా అసలు క్రైస్తవుడైన ఆయన ఎలా ఉండాలనిపించింది ఆయన చూసిన తర్వాత. ఆయన క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు, నేను అనుకున్నాను ఆయన బ్రాహ్మణుడిని. వాళ్ళ ఇంట్లో అందరికీ సుమారు 15 మంది ఇంట్లో పైన ఒక మీటింగ్ హాల్ లాగా పెట్టాడు. అందరు కూర్చోడానికి అకామిడేషను, అందరికీ టైం టు టైం భోజనం పెట్టాడు. వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ భార్య పెట్టారు. అందరూ ఇంట్లో కూర్చొని ఎలాగే తిన్నాం. అందరితో సరదా మాట్లాడాడు. ఆయన చెప్పవలసినటువంటి విషయం చెప్పాడు ఆయన. అప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, సార్ మీ గురించి మేము మాట్లాడాలి. చాలా మంది ట్రై చేశారు, మాట్లాడారు, పెద్ద వాళ్ళందరూ పోయారులే. అయినా నాకు ఎప్పటి నుంచో కోరుకుంది సార్ మీతో. అప్పుడు ఇలాగ మీటింగ్ చేసాము విజయవాడలో,
ఫెయిల్ అయిపోయింది, అప్పుడు నేనేను అదంతా కూడా జరిగించానంటే మంచిదండి, దానికి ఏముంది. ఆయనలో ఉన్న కాన్సెప్ట్ ఒకటే చెప్తాడు ఆయన. విషయం ప్రధానమైంది. ఆ విషయం పెద్ద ప్రొఫెసర్ చెప్పాడా చిన్నవాడు చెప్పాడా అనేది కాదు అక్కడ విషయం. విషయం అంటే ఏందో వినాలి ఖచ్చితంగా. ఆ తర్వాత దాని మీద చర్చ చేసిన తర్వాత అది తప్పు రైట్ అని చెప్పొచ్చు. అంతేగాని ఇదిగో ఈ తెలియనోడు వీడు చెప్తే వినాలి అన్నటువంటి భావన ఎవరికి ఉండకూడదు. కాబట్టి ఇది చెబుతా ఉంటే మంచిది, వెల్కమ్ అన్నాడు. వెల్కమ్ అంటే అప్పుడు నేను బ్రదర్తో మాట్లాడి ఆ తర్వాత ఇంకో బ్రదర్తో మాట్లాడి ప్రోగ్రామ్ 27 ఫిక్స్ చేసాం. రేపు 27 మేము అక్కడికి వెళ్ళాలి, 600 అయినా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళతోటి మనం మాట్లాడడానికి వెళుతున్నప్పుడు ఈ సమాజంలో పుట్టుకున్న ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బైబిల్లో మనం సమాధానం చెప్పలేకపోతే, ఇప్పుడు నిన్న చూసాం, ఇంకొక వీడియో చూసాం, మీకు ఐడియా ఉందా? ప్రవీణ్ కుమార్ అని ఒక అతను కూడా క్రైస్తవుల నుంచి బయటకు వచ్చేసి బైబిల్ తప్పు అని బ్రహ్మాండంగా వీడియోలు చేస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ ట్రెండ్ చూస్తే మనకు వేరే ఉంటుంది. వాళ్ళు ఎంత మాట అయినా మాట్లాడగలరు, ఇది తప్పు అని వాళ్ళు ఖండించడానికి ఏం లేదు. ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సేమ్ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ వీళ్ళ తప్పటి కలిసి చేస్తున్నాడు. అతనితోటి జాన్ పాల్ అని ఆయన డిబేట్కి కూర్చున్నాడు. డిబేట్కి కూర్చొని ఆయన ఒక బుక్ రాశాడు. అతనే ఈ ప్రవీణ్ కుమార్ అతను బైబిల్ని పాయింట్అవుట్ చేస్తూ చాలా క్వశ్చన్ తోటి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ మీద చర్చ చేస్తే ఒక్క క్వశ్చన్ చదవడం, ఇదిగో క్వశ్చన్ ఇది ఆన్సర్ ఇది, క్వశ్చన్ ఇది ఆన్సర్ ఇది ఇట్లా చెప్పుకుంటూ పోతున్నాడు. ఇంతకీ అక్కడ ప్రధానంగా చర్చల విషయం ఏంటి? యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పిస్తున్నాడు. ఇతనే అంటాడు యేసుక్రీస్తు దేవుడు కాదని అట్లా అంటున్నాడు. చూడండి, మీరు ఆలోచించండి. బైబిల్ తెలియనోడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడు కుమారుడు అంటున్నాడు. బైబిల్ పండితుడిని అనుకుని షూట్ వేసుకొని వచ్చి మాట్లాడడానికి కూర్చున్నాయన యేసుక్రీస్తు దేవుడే నేను నిరూపిస్తానని కూర్చున్నాడు. ఇంతకేమి నిరూపించాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్పేసి అక్కడ దేవుడు అన్నాడు కదా, దేవుడు అన్నాడు కదా, ఇంకంతే అయిపోయింది. అలాగే చెప్పుకున్నాడా? మనకి సమాధానం ఎలా చెప్పుకున్నాడు? పేతురుగా రాసిన పత్రికలో మనల్ని ఈ నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడికి ప్రతివానికి ఎలా చెప్పుకున్నాడు సమాధానం? సాత్వికంతో, భయంతో. అవునా? ఎందుకు భయంతో? చెబుతున్న వ్యక్తికి నేను చెప్పే ఆన్సర్ అర్థం కాకపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఇది మనకు ఉండవలసిన భయం. మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెబుతున్నామంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను సక్రమైన పద్ధతిలో చెప్పకపోతే, అతనికి అర్థం కాకపోతే, అతను డివేట్ అయ్యి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఇది కానీ మనకు ఉండాల్సిన భయం. అదేనా అక్కడ చెబుతుంది. అతను చెప్తున్నటువంటి మీరు చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, అసలు అంతకాడికి అసలు ఎందుకు వచ్చి కూర్చోడానికి అనిపించింది మనకి. అసలు వాదనలోనే తప్పు ఉంది. యేసుక్రీస్తు దేవుడని వాదిస్తున్నాడు, కానీ పోనీ చెప్పే విషయం కానీ సక్రంగా చెప్పాడంటే, ఇదిగో నీ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగో నీ క్వశ్చన్కి ఇది ఆన్సర్, 2 రిఫరెన్స్ చదవడం వదిలేయడం. అసలు ఎంత భయంకరంగా అనిపించిందంటే, అంటే దేవుడి మాటని మనకు అర్థం కాదు అసలు. అంటే మనకు అర్థం కాకుండానే దేవుడి మాటను ధిక్కరించడం, దేవుడి మాటను ధిక్కరించే విధానంలో కూడా అసలు ఒక క్రైస్తవుడు కాదు, ఒక తెలియనోడు సైతమే దేవుడు అని చెబుతున్నప్పుడు కూడా మనం దేవుడి మాటను అలా ధిక్కరించవచ్చు. అసలు అంత ఘోరంగా దేవుడిని బాధపడతాం. ఇప్పుడు అది చూసిన ఆయన ఏమనుకుంటాడు? ఆయన ఇప్పుడు చూస్తున్నా మనకి ఎంత బాధ వేస్తుంటే చూస్తున్నా ఆయన ఏమైపోవాలా? కాబట్టి ఇది పట్టుకున్న మనం సమాజంలోకి వెళ్ళాలనుకుంటున్నా మనం పట్టుకున్న ఈ కత్తి ఇది ఎంత పొదునైంది, ఇది ఎట్లా తెగుతుంది, దీన్ని ఎలా తిప్పాలి అని మనకు తెలియకుండా పట్టుకొని తిరుగుతుంటే అది మనం ఎలాగ ఊహించుకోవాలా? అందుకని మనం అందరం కూడా మొట్టమొదట దీని మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాలా. ఇప్పుడు మనం ఇట్లాంటి కూర్చున్నప్పుడల్లా, ఇప్పుడు మీకు అందరికి బైబిల్ అవగాహన ఉందా? ఎక్కడన్నా డౌట్లు లేవా? ఉన్నప్పుడు ప్రతిసారి మనం వచ్చేటప్పుడు కొన్ని తెచ్చుకొని కూర్చొని పరిష్కారం చేసుకొని దానికి ఆన్సర్లు తెచ్చుకొని పోతుంటుంటే రైట్, ఇప్పుడు కొన్ని తెలిసినవి, రేపు కొన్ని తెలిసినవి, అట్లా దీని మీద మనకు పట్టు దొరికిన రోజు మనం బయటకు వెళ్తే ఎవరు మాట్లాడినా మనం అసలు భయం ఉండదు. నాకు ఈరోజు కొంత భయం ఉంది. బయటకు వెళ్తే పుట్టుకుని ఈ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాలా ఆన్సర్? నేను ఇప్పుడు మీకు చదివిన మన నిర్గమకాండ 21వ అధ్యాయంలో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ అది. దేవుడు అనేవాడు ఇట్లాగా అనకూడదు కదా. దేవుడు అనేవాడు ఏం చేయాలా? మొదట తప్పు చేయాలి కదా. అరే మనుషులు కొనమే తప్పు అని అనాలి కదా అని వాడు క్వశ్చన్ అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? అక్కడ దేవుడు తప్పు రాశాడు అనాలా? లేకపోతే నేను సమాధానం చెప్పకపోతే వాడు ఏమంటాడు? అప్పుడు ఇట్లాగా కొన్ని మనం కూర్చొని నలుగురు అందుకంటాడు చూసావా, అనేకులైనటువంటి వివేచనకర్తలు ఉంటే విషయాలు క్లియర్ అవుతాయని. కాబట్టి ఇంకా ఇప్పుడు మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఈ సమాజంలో. దీని గురించి మాట్లాడడానికి మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు కదా. కాబట్టి మనం అందరం దీని గురించి మాట్లాడుకోవాలి. ఇంతమంది కూర్చున్నప్పుడు అందరి ఆలోచనలు దాని ఒక్కదాని మీద ఫోర్స్ చేసేస్తే ఆన్సర్ రాదా? అట్లా మనం క్లియర్ చేసేసుకుంటే ఇందులో ఉన్న ఎన్నింటి మీద మనకు అవగాహన ఉంటే మనం ధైర్యంగా ఎవరితోనైనా మాట్లాడచ్చు. స్వార్థ ప్రకటించడానికి ట్రైన్లో పోతున్నప్పుడు ఎవడు కనపడతాడు, ఏదో క్వశ్చన్ అడుగుతాడు. నేను ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడా? ఈ రాధా మనోహర్ దాస్ నేను ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే టక్కన నాకు కనపడ్డాడు.
కూర్చొని మాట్లాడి సెకండ్ ఇచ్చాను. సార్ బాగున్నారా అన్నాను. అండ్ నేను యూనిఫామ్లో ఉన్నాను కదా, నేను యూనిఫామ్లో డ్యూటీకి వెళ్తున్నా, ఆయన కూర్చున్నాడు. సార్ ఫోటో కూడా తీసుకున్నాను నా దగ్గర. ఒకవేళ కొంతమంది నమ్మరామనండి, ఫోటో తీసుకున్నా. సార్ మీరు చాలా బాగా ఇచ్చేస్తారు సార్. మంచిదండి మంచిదండి అన్నాడు. అది నేను సరే మాట్లాడాను, కాసేపు వచ్చేసి కూర్చున్నాను. ద్రాక్ష పళ్ళు కడుక్కొని తీసుకొచ్చేసి తిన్న బ్రదర్ అని ఇచ్చాడు. నేను లోపల కూర్చున్నాడు అతను. నేను యాక్చువల్గా మేము డ్యూటీకి వెళ్ళినప్పుడు లోపల బాక్స్లో ఖాళీ లేకపోతే కూర్చోలేము, బయట బాత్రూమ్ దగ్గర అక్కడ కూర్చుంటాం, ఎక్కడ దగ్గర కూర్చుంటాం అనగా. మేము అక్కడ కూర్చున్నాము, అతను లోపల కూర్చున్నాడు. నేను వెళ్ళి సెకండ్ ఇచ్చి, సార్ మీరు మిమ్మల్ని నేను చూశాను, చాలా బాగా ఇచ్చేస్తుంటారు సార్ అని అనగానే, అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ అని అన్నాడు. మంచిదని వచ్చేసి నేను అక్కడ కూర్చొని, ఇంకంతకన్నా మనం అప్పుడు ఏం మాట్లాడిన సిచ్యువేషన్ కాదు కాబట్టి వచ్చాను. ఆ మాట మాట్లాడినందుకు లోపలికి వెళ్ళి ఆయన సంచిలో ఉన్నటువంటి ఆ ద్రాక్షాకాలు కడిగి అట్లా తీసుకొచ్చాడు. మొత్తాన్ని తీసుకో బ్రదర్ తీసుకోండి, నేను ఒక్కడిని నాతో పాటు 2-3 స్టాఫ్ ఉన్నారు కదా, అందరికీ ద్రాక్ష పళ్ళు ఇచ్చి. అంటే నేనేమంటున్నానంటే, ప్రతి మనిషిని మనం పట్టుకోగలిగినటువంటి తెలివితేటలు మనకుంటే పట్టుకోవచ్చు. అంటే ప్రతి మనిషిలో మంచి లక్షణాలు ఉంటాయి, చెడు లక్షణాలు ఉంటాయి. మనం అలా చెడు లక్షణాలే చూసేసి వాడిని దూరం పెడితే వాడు కూడా దేవుని కుమారుడే కదా, వాడు తెలియకే కదా అలా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మన ప్రయత్నంగా మనం అతనికి మనం చెప్పాలంటే మొట్టమొదటి ఏం కనపడాలా, మన ప్రవర్తన కనపడాలా. మన ప్రవర్తన చూసావా, అతను నేను ఏదో ఒక మాట మాట్లాడాను, అతని దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టడానికి ఆశపడ్డాడంటే అతను నన్ను ప్రేమించినట్టే కదా. ఒక కోణంలో నేను ఎవరో తెలియకపోయినా ఇక ఏనా ఈ సమాజంలో ఉన్న ఏ ఫార్మాలిటీస్ అన్నింటిని కూడా పక్కన పెట్టేసి ఒక వ్యక్తిగా నా దగ్గరికి వచ్చేసి అవి ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే కొద్దిలో కొద్ది ఒక మంచి ఆలోచనలో ఒక అడుగేసినట్టే కదా. కాబట్టి ప్రతి వాళ్ళని మనం మన దగ్గరికి తీసుకురావాలి, ఆ ప్రమాదం నుంచి తప్పించాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళందరికన్నా ఉన్నతంగా మన ప్రవర్తన ఉండాలి కదా అనేది నా ఉద్దేశం. కాబట్టి ఇది ప్రధానంగా దీని మీద అవగాహన ఉండడం, రెండు మన క్యారెక్టర్ను మనం బైబిల్లోకి మౌలు చేసుకోవడం, యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో ఆ విధంగా బ్రతకడానికి మనం సిద్ధపరచుకొని మనం వెళ్తే మనం చెప్పినట్టు మన విజయాన్ని సాధించవచ్చు అనేది నా ఉద్దేశం. కాబట్టి మీ అందరికీ నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. మీరు ఇంకా ఏమైనా చెప్తే నేను కూడా తీసుకుంటాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అన్నగారు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు ఒకటి ఆయన గురించి అర్థం అవ్వచ్చు. ఏంటంటే ఏ విషయాన్ని సులువుగా విడిచిపెట్టే తత్వం కాదు, ప్రతిదాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. తను ఎదురుపడిన దాన్ని అలానే పక్కకు తోసుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తిత్వం కాకుండా ఇదేంటి దాని గురించి ఏంటి అని ఆలోచించేటటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా ఇంకొక ఆలోచన ఏంటంటే, నేను తెలుసుకొని నమ్ముచున్నటువంటిది సత్యమే అని నిరూపించడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నం అయితే చేయాలి అని అనుకునే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఈ పుస్తకాన్ని నా దగ్గరికి నాకు పంపించినటువంటి వ్యక్తి ఆయనే. ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తితో కూర్చొని ఆ వ్యక్తికి వాస్తవం చెప్పాలి అనేటటువంటి కోణంలో నన్ను తీసుకెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టాలి అని ప్రయత్నం చేశారన్నగారు. అలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఫోన్ చేసి మాట్లాడారన్న, మేము వచ్చి కూర్చుంటామని. ఏమన్నాడు సమాధానం? ఇంకా రాలే అక్కడికి. కానీ ఫోన్ చేసి ఇతనితో చాలాసార్లు ఆయన మాట్లాడి నన్ను తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంటుండగానే ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఊరేసుకొని చచ్చిపోయింది. పట్టుబడ్డ యేసు, ఫరారీలో పాస్టర్లు. అతనే రికార్డ్ చేసి అతని ఛానల్లో పెట్టాడు. నాకు అనిపించింది ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి సమాజంలో బైబిల్ని వ్యతిరేకిస్తూ బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్తున్నటువంటి క్రైస్తవేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను బలంగా ఒక విషయం చెప్పాలి అనేది నా ఆశ. ఏంటి అని అంటే, ఒరే నాయన, బైబిల్ పట్టుకున్న బైబిల్ పండితులను చెప్పుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళకే బైబిల్ అర్థం కాలే, నీకేం అర్థమైతే చెప్పు. 100 సార్లు 1000 సార్లు బైబిల్ చదివినటువంటి పండితులు ఉన్నారు క్రైస్తవ్యంలో, వాళ్ళే తప్పు విధంగా బోధిస్తున్నారు. అది అర్థం కాక దాన్ని తప్పు అని చెప్పేసి చెప్పటం అనేటటువంటిది అది మీ నైజం అయిపోయింది, మీ స్వభావం అయిపోయింది. కానీ ఒరిజినల్గా నీకు అర్థం కాలే అంతే. ఇంకొకటి ఏంటంటే, బైబిల్ని దూషించడానికి, దేవుణ్ణి దూషించడానికి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి ఉంటారు. ఈ స్ట్రగుల్స్ అన్నింటికీ కారణం దేవుడే అని నమ్మటం. ఈరోజు ప్రాముఖ్యంగా క్రైస్తవులకు కానివ్వండి, క్రైస్తవేతరులకు కానివ్వండి, కరెక్ట్గా చెప్పాలంటే దేవుడు అర్థం కాకపోవటం వల్లే అన్ని కోణాలు ఆలోచిస్తున్నారు. ఇందాక అన్న కూడా ఒక మాట చదివించి చెప్పాడు కదా,
ఒకవేళ మీరు హెబ్రీయుడైనటువంటి ఒక వ్యక్తిని దాసుడుగా మీరు కొనుక్కుంటే అనేటటువంటి మాట మనుషులకు ఎందుకు అభ్యంతరం కలిగిస్తుంది? మనుషులు దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? అంటే ఏది తప్పు నిర్ణయించుకునే జ్ఞానం నీ దగ్గర ఉందా? నేను ఫస్ట్ అది అడుగుతా, అన్నా కదా. ఇది కూడా తప్పెందుకు అనిపిస్తుంది అని అంటే నువ్వు సరైన కోణంలో దేవుడిని అర్థం చేసుకోలే. అదొకటే కాదు, చాలా విషయాలు తప్పు పడుతున్నారు అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిర్ధారణ చెయ్యి, ఏది తప్పో ఏది సత్యమో, ఏది తప్పో ఏది అబద్ధమో, ఏది నిజమో ఏది రైటో తేల్చగలిగే జ్ఞానం నీకుందా? నాకు ఫస్ట్ అది చెప్పు. ఒకవేళ తేల్చుకోనగలిగే జ్ఞానం నీకుంటే దేన్ని బట్టి తేల్చుకుంటున్నావు చెప్పు, అవునా కదా. ఒక మనిషి ఇది నిజం ఇది అబద్ధం చెప్పాలంటే వాడికి ఓ ప్రామాణిక ఉండాలి. ఏ ప్రామాణికతను పట్టుకొని నువ్వు దీన్ని తప్పు అంటున్నావు, దీన్ని రైట్ అంటున్నావు, ఇది రైట్ ఇది నిజం ఇది అబద్ధం అని చెప్తున్నావు, దానికంటూ ఓ ప్రామాణికత ఉండాలి కదా. నువ్వు దేని ప్రామాణికత తీసుకున్నావు? అంతేనా కదా. ఇది కిలో లేదంటే దీన్ని బరువు అంటావు, దేన్ని పట్టుకొని చెప్పినావు కిలో లేదని? నీ ప్రామాణికత ఏంటంటే కిలో బాట తీసుకొస్తావు, అవునా కదా. చూస్తావు లేదు చూడు అంటావు. అదే విధానంలో నేను అడుగుతున్నా, ఇది తప్పు అంటున్నావు, ఏ ప్రామాణికతను పట్టుకొని చెప్తున్నావు ఇది తప్పు అని? ఈరోజు దేవుడిని తప్పుడుగా అర్థం చేసుకొని దేవుని ఆలోచనని అర్థం కాకని ఈరోజు అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఆదాము ఏదేలో తోటలో తప్పు చేస్తుంటే కూడా చూస్తూ ఊరుకుంటూ ఫైనల్గా తప్పు అని చెప్పటం ఎంత మటుకు సమంజసం ఇదే అని చెప్పి దేవుడిని తప్పు పడుతున్నారు. కానీ ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కన్న తండ్రి ఈ లోకంలో మన తండ్రులు ఉంటారే వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నాడు. మనిషి తన కుమారుడు తప్పు చేస్తూ ఉన్నాడు. చేయని అయిపోయిన తర్వాత చెప్దాం అంటాడా? చేయని రాదు అయిపోయిన తర్వాత చెప్దాం అంటాడా తండ్రి? అంటాడు కదా. మరి అలాంటప్పుడు దేవుడు అన్ని తప్పులు చేస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాడా? ఈరోజు క్రైస్తవానికి తెలియాల్సినటువంటి వాస్తవం ఇది. మనమందరం నమ్మేది ఏందో తెలుసా? అన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు, చూసిన తర్వాత ఫైనల్లో చెప్తాడు అంటాడు. చూస్తూనే ఉన్నాడా? చూస్తూనే ఉంటే మళ్ళా భూమి ఆకాశాలను దూతలను పంచభూతాలను సాక్షిగా ఎందుకు పెడతారు? సాక్ష్యాలు అవి బలుపుతాయి అంటాడు. దేవుడు చూస్తూనే ఉంటే వాటితో పనే ఉంది. నువ్వు తప్పు చేసినవరా నేనే చూసినా అని దేవుడు చెప్తాడు కదా. మళ్ళీ సాక్ష్యాలు మళ్ళీ గాలి ఆకాశ భూములు సాక్ష్యాలు బలుపుతాయట. దేవుడు చూసిందే తప్పు అయితే దేవుడు చూస్తూనే ఉంటే మరి వీళ్ళ సాక్ష్యాలు ఇంకెందుకు? అసలుడే చూస్తే, అవునా కదా. మనమే చెప్తాం మళ్ళీ ఏమని, దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టుదలడు అంటావు, మళ్ళీ దేవుడు చూస్తూనే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అంటావు, అవునా కదా. సో ఈ విషయం పట్ల కూడా అవగాహన అనేటువంటిది మనకు కలగాలి. మనం దేవుడి గురించి మనం ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసుకున్నాం కరెక్టే, కానీ ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని ఎలా రూల్ చేస్తున్నాడు అంతా చూస్తున్నాడా, లేకపోతే తన కనుసన్నల్లో ఉంచుకొని సమస్తం లైవ్లో చూస్తున్నాడా, రికార్డ్ చేస్తున్నాడా? మనకంటూ ఒక పరిజ్ఞానం ఉంది కదా. ఇప్పుడు ఒక వీడియో రికార్డ్ అవుతుంది అనుకో, రికార్డ్ అయిన తర్వాత చాలా కాలానికి కొంతమంది బాగా కొట్టుకుంటున్నారు. రికార్డ్ చేశారు, ఆ తర్వాత 10 రోజులకు 20 రోజులకు మనం చూసామనుకో, చూస్తాం అంత ఏం చేయలేము. చూసిన తర్వాత ఫైనల్గా మన దాకా ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే వచ్చినప్పుడు ఎవరిది తప్పు చెప్తాం, చెప్పినప్పుడు ఏమైనా శిక్ష వేస్తాం. ఈవెన్ దో లైవ్లో చూసినప్పటికీ కూడా మనం ఏమైనా చేయగలుగుతాం? ఆ టైంలో లైవ్లో జరుగుతుంది, లైవ్లో చూస్తున్నాం, అయినా కూడా ఏం చేయలేం. అంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి రికార్డెడ్ దేవుడు రికార్డెడ్ చూస్తాడా, లైవ్ చూస్తాడా, లేక ప్రత్యక్షంగా చూస్తాడా? దేవుడు ఎలా చూస్తున్నాడు మనల్ని, దేవుడు ఎలా పరిపాలన చేస్తున్నాడు మనల్ని, ఎలా మనల్ని పరిశీలన చేస్తున్నాడు అనేటువంటి విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవకాశం ఉంది, అవునా కదా. బైబిల్ పట్టుకొని సో దేవుని గురించినటువంటి అవగాహన వస్తే తప్ప దేవుని విషయాల్ని మనం చేయలేము. కాబట్టి అవేవో దేవుడే నీకు పూర్తిగా అర్థం కాకుండా దేవుడు తప్పు చేశాడు, దేవుడు రాయించింది తప్పు అని అనగలిగే హక్కు ఎక్కడిది నీకు? నువ్వు ఒక మనిషిపై ఉండి దేవుడిని తప్పు పడతావా? అనగా కదా. ఈరోజు బైబిల్ని పరిశోధన చేశాను, బైబిల్లో కూడా తప్పులు ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి వాడు ఏ ప్రామాణికతను పట్టుకొని బైబిల్లో తప్పు ఉన్నాయని చెప్పాను? అనా కదా. అది రావాలి కదా. ఫస్ట్ ఒక వస్తువుని మనం టెస్ట్ చేస్తాం, కొన్ని వస్తువుల్ని టెస్ట్ చేస్తుంటారు లోకంలో. బాగా అర్థం కావాలంటే రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగింది. టైటానిక్ షిప్ని చూడటానికి వీళ్ళు ఒక షిప్ వేసుకొని వెళ్ళారు లోపలికి, సబ్మెరైన్. ఆ సబ్మెరైన్ లోపలికి వెళ్ళి ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక సర్టైన్ ప్రెజర్, దానికి ప్రెజర్ ఇచ్చి టెస్ట్ చేస్తారు ఒక ల్యాబ్లో ఒక ప్రెజర్ ఇచ్చేసి టెస్ట్ చేస్తారు.
ఎంత ప్రెజర్ ఇచ్చి టెస్ట్ చేశారు మీరు అని అంటే, తన ల్యాబ్లో, తన షెడ్డులో, తన కంపెనీలో ఎంత ప్రెజర్ని ఇవ్వగలిగే పరికరాలు కూడా ఉంటాయి. ఆ పరికరానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకే నువ్వు టెస్ట్ చేసేయగలవు, టెస్ట్ పరీక్షించగలవు. ఆ లిమిట్ దాటితే అంటే ఇప్పుడు ఒకదాన్ని పరీక్షించేటప్పుడు నువ్వు దేన్ని పరీక్షించినా కూడా ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ని దాటి నువ్వు పరీక్షించలేవు. ఇంతే పరీక్షించావు, పర్ఫెక్ట్ అని పంపించావు. అంతకు మించిన ప్రెజర్ అక్కడ కింద వచ్చింది, దెబ్బకు బ్లాస్ట్ పగిలి పచ్చడి అయిపోయింది. అంటే ప్రతి వస్తువుని నువ్వు టెస్ట్ చేసేటప్పుడు నీకంటూ ఆ టెస్టింగ్కి కూడా ఒక లిమిట్ ఉంది అని అన్నప్పుడు, నీ బ్రెయిన్కి కూడా ఒక లిమిట్ ఉందని తెలుసుకోవాలన్నా వద్దా నువ్వు? ఈ బ్రెయిన్ని నిర్మించిన దేవుడు నీ బ్రెయిన్ కంటూ ఒక పరిధి పెట్టాడు కదా. మరి నువ్వు బ్రెయిన్ని నిర్మించిన దేవుణ్ణి తప్పుబట్టి రే నీకెక్కడిది అంట నేను, అవునా? నీ లిమిట్ ఎంత? సిస్టానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పెడతాం, ఓఎస్ అంటారు దాన్ని. అదేవిధంగా ఇది కూడా ఒక కంప్యూటరే, దీన్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ పెట్టాడు. మరి నీ పరిధి ఎంత? దాని పరిధి ఒక రేంజ్లో పెట్టాడు మనిషి. దాని పరిధి దాటిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేది ఏలో చేయదు, ఇన్స్టాల్ కానివ్వదు. ఎందుకు అవ్వట్లేదు అని అంటే దానికి ఇది సపోర్ట్ చేయదు అని చెప్తావు. మరి నీ బ్రెయిన్కి సపోర్ట్ చేసే విలువలేంటి? చూడండి ఒకసారి 3:7, 3:11 అనుకుంటాను, ప్రసంగి గ్రంథం 3:11 చదవండి. దేవుడట దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించేశాడు. ఆఖరికి మనిషి బ్రెయిన్ని కానివ్వండి, అన్ని సమస్తమును అంటే ఇక అన్ని వస్తాయి. ఒక సిస్టమ్ నిర్మించేసిన తర్వాత ఆయన శాశ్వత కాల జ్ఞానమును, ఇదే ఓఎస్ అంటే మనిషి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. ఎలాంటి సాఫ్ట్వేర్నైనా దేన్నైనా అర్థం చేసుకోగలిగే, అంటే దేన్నైనా అంటే ఈ భూ ప్రపంచంలో మనుషుల మధ్య, ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో జరిగేటటువంటి వాటిని, అది కూడా అంతా కాదు, 100% కాదు, కొంత అర్థం చేసుకున్న దాంట్లో నుంచి నువ్వు దేవుణ్ణి కూడా పసిగట్టుకొనగలిగే విధంగా నీ సిస్టమ్ బిల్ట్ అయి ఉంది, నీ సిస్టమ్ నిర్మించబడి ఉంది. అదే చెప్తున్నాడు, శాశ్వత కాల జ్ఞానమును మనిషి యొక్క హృదయమునందు ఉంచి ఉన్నాను. ఏదైతే ఉంచి ఉన్నానో దాన్ని గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అన్నప్పుడు, చాలట్లేదు అని దేవుడే చెప్పిన తర్వాత దాన్ని ఉపయోగించుకున్నావు అంటావు, దేవుడు లేడంటావు, ఇంకా దేవుడిలో తప్పు ఉందంటావు. దేవుడు నియమించిన నియామకాలని తప్పుపట్టే స్థాయికి నువ్వు వెళ్తే ఇంకా దాన్ని ఏమంటారు? దాన్ని ఏదైనా అంటే ఒక మాట అనొచ్చు. ఏమనొచ్చు అని అంటే అది తెలివైన పిచ్చితనం. ఏమంటారు దాన్ని? అసలే తెలివైన పిచ్చితనం ఉంది లోకంలో, పిచ్చోళ్ళు, వీళ్ళు పిచ్చోళ్ళు. అది తెలివైన పిచ్చితనం ఏమో అనిపిస్తుంది నాకు. ఒక నిర్వచనం ఇస్తే, ఒక డెఫినేషన్ ఇస్తే అది పెట్టాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చూసే అవకాశం లేదు. దేవుడిని చూసే అవకాశం ఎందుకు లేదు అని అంటే ఆయన 2 విషయాలు చెప్పాడు దేవుడు. ఒకటి, ఆయన నియమం ఏంటంటే నువ్వు చూడకుండా నమ్మాలి. నేను ఒప్పుకోను అంటావా, చచ్చిపో అంటాడు. అంతే. ఒప్పుకోను అంటావా, బతికి చచ్చిపో, 4 రోజులు నేను ఇచ్చిన అవకాశం ఉంది, నీకు లెక్క నేను మాట మార్చలేను, కానీ ఉన్న రోజులు బతికి చచ్చిపో అంటాడు. అంతే. బతికి చచ్చిపోయి ఆయన చిటికి వెళ్ళటమే తప్ప మరో ఆప్షన్ లేదు నీకు. ఇది మొదటిది. అయితే రెండోది ఏందో తెలుసా? ఎందుకు నువ్వు ఆ నియమం పెట్టావని గట్టిగా అడిగితే ఆయన చెప్తాడు, ప్రేమతో, నీ మీద ప్రేమతోనే పెట్టాను రా అంటాడు. అట్టెట్టా అంటావా? నేను కనబడితే నడుస్తాను. చూసే శక్తి, తట్టుకునే శక్తి నీ దేహానికి, నీ కంటికి లేదు, అవునా కదా? అక్కడ నాకెందుకు? కనబడుతున్న సూర్యుడిని చూసే శక్తి నీకుందా? మిట్ట మధ్యాహ్నం నిలబడి ఒక్క 5 నిమిషాలు చూడను ఎండాకాలంలో? ఇప్పుడైనా బయట నిలబడి ఒక 5 నిమిషాలు చూడరాను? సూర్యుడిని చూసే శక్తి నీకు లేకపోతే నన్ను చూసే శక్తి నీకు ఎక్కడిది? అప్పుడు నీ శక్తిని, నీ పరిమాణం నువ్వు అంచనా వేసుకోవాలి కదా, నీ శక్తిని నువ్వు అంచనా వేసుకోవాలి కదా. చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు, ప్రకృతిని ఇచ్చాడు. ఈ ప్రకృతిని బట్టి, గ్రంథాన్ని బట్టి ఆలోచించుకొని, పరిశీలన చేసుకొని, ఎస్ దేవుడు ఉన్నాడని చెప్పేసి నమ్మి ఆ దేవుడి యొక్క ఆలోచనలు ఏంటి అని అన్నప్పుడు
దేవుణ్ణి అనుభవించిన లేదంటే దేవుని దూతలను చూసినటువంటి భక్తులు, దేవుడిని చూడలేదు దేవుని దూతలను చూసినటువంటి భక్తులు దేవుని జ్ఞానాన్ని పొందుపరిచాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎలా నిర్ధారణ చేసుకోవాలి అని అన్నప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళేసి పౌలు గారు చెప్పారు, ఆధారాలు ఉంచాడు చూడరా అని చెప్పేసి. ఏంటబ్బా ఆధారాలు అని చెప్పేసి చూస్తే 14వ అధ్యాయం అనుకుంటాను, అపొస్తలుల కార్యంలో ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయంలో 15 నుంచి. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అన్నాడు. ఇప్పుడు చూడండి, చాలా మంచి విషయం ఇది. దేవుని గురించి చెప్పాడు. ఉన్నాడా లేడా దేవుడు, ఎవరు దేవుడు అనటానికి ఒక మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఆకాశమును, భూమిని, సముద్రం, వాటన్నిటిలో ఉన్నటువంటి సమస్తమును సృజించిన జీవము గల దేవుడు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ అన్నగారు చెప్పారు కదా, పుట్ట సురేంద్ర అని చెప్పేసి సహోదరుడు, ఆ పెద్ద ఆయన, ఇటు దేవుడు ఉన్నాడంటే నమ్మట్లేడు, అటు దేవుడు లేడు అంటే కూడా నమ్మట్లేదు. ఒక రకంగా దేవుడు లేడని చెప్పేసి అంటున్నటువంటి వాళ్ళకంటే ఈయన కాస్త జ్ఞానవంతుడే అని చెప్పాలి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే అంటున్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి సరైన ఆధారాలు నాకు ఎవరు చూపించట్లేరు. ఏ ఆధారాలు నీకు కావాలంటే ఉన్న ఆధారాలు చూపించొద్దట. నేను ఏ ఆధారాలు అడిగితే ఆ ఆధారాలు చూపించాలి. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు నాకు సెట్ అవ్వవు, వాటిని నేను ఆధారాలుగా నేను తీసుకోను. నా మనసు ఏ ఆధారాలు అయితే కోరుకుంటుందో ఆ ఆధారాలు కావాలంటాడు మహానుభావుడు. అయితే అని ఇలా మాట్లాడుతున్నాడు. సో ఇది పక్కన పెడదాం. ఇప్పుడు దేవుడు లేడనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, దేవుడు లేడు అని చెప్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీది కూడా రైట్ కాదు అని చెప్పేశాడు. అట్టెట్టా అని చెప్పేసి అంటే అక్కడ నిర్ధారించుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన దేవుడు లేడు అని చెప్పినప్పుడు నువ్వు నిర్ధారణ చేయాలి, సృష్టి ఎలా పుట్టిందో చెప్పాలి అన్నాడు. జీవం ఎలా పుట్టిందో చెప్పాలన్నాడు. జీవం ఎలా పుట్టిందో వాళ్ళు చెప్తారా? చెప్పరు. వాళ్ళ దగ్గర లేదు జ్ఞానం. సో జీవం పుట్టించిన ఆయన ఎవరో ఉన్నారు, ఉన్న ఆయన ఎవరో చెప్పటానికి వీళ్ళ దగ్గర ఆధారం లేదు. ఎందుకు? వీళ్ళిచ్చే ఆధారం నేను తీసుకోవట్లేగా, నాకు సెపరేట్ ఆధారాలు కావాలి నాయ, నేను అనుకున్నట్టు చెప్పాలి నాయ అన్నప్పుడు నేను అనుకున్నట్టే నాకు ఇవ్వండి అని అంటే ఎవడు ఇస్తాడా? అందుకోసమే బైబిల్లో దేవుడు అన్నాడు, మానవ జ్ఞానంతో ఆలోచిస్తే నేను అర్థం కాను, నా జ్ఞానంతోనే నన్ను అర్థం చేసుకోవాలి. నువ్వు మనుషుల జ్ఞానంతో ఆలోచిస్తే మనిషికి నేను అర్థం కాను అని చెప్పేసి బైబిల్లో చెప్పేశాడు నీట్గా. సో ఆ పరిధిలోనికి ఆయన రావట్లేడు. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా దేవుడు ఉన్నాడు అని ఎవ్వడు నిరూపించలేడు, ఫ్యూచర్లో కూడా నిరూపించలేరు ఎవరు అని చెప్పేసి ఫైనల్ చేసాడు ఆయన. రెండోది, దేవుడు లేడు అని నిరూపించేటటువంటి వాళ్ళకు మాత్రం ఒక అవకాశం ఉందట. ఏంది అయ్యా అవకాశం అని అంటే, ఎవరైనా రానున్నటువంటి కాలంలో శాస్త్రవేత్తలు ఎవరైనా కష్టపడి కిందపడి మీదపడి ఈ ప్రకృతిని, పంచభూతాలని ఉపయోగించుకొని ఒక జీవాన్ని కనుక తయారు చేయగలిగితే, దేన్ని? ఒక జీవాన్ని మనిషి తయారు చేయగలిగితే, జీవమును మనిషి తయారు చేయగలిగితే అప్పుడు నిర్ధారణ అయిపోద్దట దేవుడు లేడని. ల్యాబొరేటరీలో నడుస్తుందట. జీవాన్ని పంచభూతాలని ప్రకృతిని ఉపయోగించుకొని జీవాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారట. నాకు ఇక్కడ మీ ఆలోచన కూడా మంచిదే, ఎందుకంటే మీ ఆలోచన కూడా మంచిదే. ప్రకృతి పంచభూతాలను ఉపయోగించుకొని జీవాన్ని తయారు చేస్తా అని చెప్పేసానంటే, పంచభూతాలను తయారు చేసినోడు ఎవరో చెప్పాలి వీళ్ళు. ఎందుకంటే పంచభూతాలు అనేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, పంచభూతాలను కొందరు అంటారు, పంచభూతాలంటే అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వదిలేద్దాం, ప్రకృతి అన్నాం. ఈ ప్రకృతిలో జీవం ఉందా లేదా కదా? ప్రకృతిని ఉపయోగించుకొని, అంటే జీవాన్ని ఉపయోగించుకొని జీవం తయారు చేస్తే ఏమొస్తుంది లాభం? నన్ను అడిగితే అలా మీరు తయారు చేయలేరు. తయారు చేసినా అది జీవాన్ని తీసుకొని జీవం చేసినట్టే తప్ప మరొకటి కాదు. సో ఒకవేళ తయారు చేసినా కూడా ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి కదా నువ్వు, అవునా కదా? అది పట్టుకోకుండా ఏమైనా ట్రై చేస్తావా అని అంటే మళ్ళా నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు బిల్డ్ చేసుకుంటువా. నీ ధర్మశాస్త్రం ఏంది? తేరగా వచ్చింది కానీ వాడుకుందాం, అది నీ ధర్మశాస్త్రం. ఒరిజినల్గా దేవుడు నీకు నియమిస్తే ఒకవేళ నువ్వు పోటీ పడితే
నా వస్తువులు ఏవి వాడుకోకుండా ట్రై చేయరు అంటాడు. నేను నిర్మించిన ప్రకృతిని వాడుకోకుండా నువ్వేమైనా ట్రై చేయి, ఒప్పుకుంటా అని అంటాడు. ఒప్పుకుంటలే కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకో, కానీ సరే నా ప్రకృతినే వాడుకోరా, నా గాలిని ఒకటి మాత్రం వాడుకోకు అన్నాడు అనుకో, పరిస్థితి ఏంది? నా గాలి మాత్రం వాడుకోకు అని అంటే నెక్స్ట్ డే ఏం చేసుకోవాలి? నువ్వు ఈ ముక్కును కుట్టుకోవాలి, ఈ నోటిని కుట్టుకోవాలి. టాప్ బాండ్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకొని ముక్కులోను నోటి మీద కట్టేసేయాలంతే. అవునా కదా? సో అంటే దీన్ని ఏమంటారంటే ఫైనల్గా వచ్చేసి ఏంటంటే పిచ్చితనమే, ఇంకొక రకమైనటువంటి తెలివైన అమాయకత్వం. దేవుడు జరిగించుతున్నదంతయు నేను కనుగొంటిని, కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనలేరనియు. దాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే ప్రసంగి రాసినటువంటి వ్యక్తి ఈ వీళ్ళందరిని మించిన జ్ఞానం, లోక జ్ఞానంలో ఎంత పెద్ద శాస్త్రవేత్త వచ్చినా కూడా ఆయన మించలేదు. కరెక్ట్గా చెప్పాలంటే జనాలు ఒప్పుకోనంత మాత్రాన సత్యం కాకుండా పోదు, కానీ 100 మంది ఐన్స్టీన్స్ ని కలిపినా ఒక సొలొమోను కాదు, అది సొలొమోన్ జ్ఞానం. 1000 మంది కలిపినా కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానం ప్రపంచానికి అందలే. ఆయన జ్ఞానం, ఆయన రాసిన పుస్తకాలు అందలేదని చెప్తున్నా. పుస్తకాలు అందదంటే చెమటలు పట్టేవి. ఈరోజు ఏ మొక్క వదిలిపెట్టలేదట ఆయన, ప్రకృతి గురించి రాసి ఏ మొక్కను కూడా వదిలిపెట్టలేదు. అదంతా దొరికి ఉంటే ఈ ఏమంటారు దాన్ని, వైద్యశాస్త్రం అనేటటువంటిది ఇంకో రేంజ్లో, ఇంకో మోడల్లో ఉండేది, అంటే ఇంకో రూపంలో ఉండేది. అవునా కదా? కాబట్టి వీళ్ళు ఏదో మామూలు చిన్న విషయాలు కనుగొట్టడంతో ఒక్కొక్కరు, మనిషికి ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే ఒక విషయాన్ని కనుగొంటాడు, భూమి మీద ఆగడాడు. ఒక విషయాన్ని తెలుసుకున్నాడు అనుకో, అది కనుగొనటం అంటే ఏదో వీడియో సపరేట్ కనుగొనడు. ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు ఎలా నడుస్తున్నాయో తెలుసుకున్నాడు అనుకో, ఇంకా ఆగడు అసలు. అబ్బబ్బబ్బ ఎక్కడిది, నేను తెలుసుకున్నా అన్నాడు, నేను కనుగొన్నా అంటుంటాడు. కడుపులో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎలా జీర్ణం అవుతుందో తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నాడు ఏమైనా ఆగుతాడా? ఎటపిల్ల పోడుతున్నా అంటే ఆ కడుపులో జీర్ణ వ్యవస్థను నడిపిస్తున్నదే నేను అన్నంత ఫీల్ అవుతుంటాడు. అవునా కదా? సమస్తం నడిపిస్తున్నది దేవుడు. ఎలా నడుస్తుందో తెలుసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు, ఇంకా ఆగడు. చూడు, ఇక నేను శాస్త్రవేత్తని చెప్పేసి ఇంకా గదులు ఎత్తుంటాడు. దేన్ని నువ్వు నడిపలేవు, దేన్ని నువ్వు ఏమి చేయలేవు. ఆల్రెడీ జరుగుతున్న దాన్ని నువ్వు కనుగొనటమే ఆగలేకపోతే ఇది నీ మానవ బుద్ధిది. నీకు ఇంకా అట్టుంటది అనమాట. ఇంకా దేవుని గురించి ఆలోచించి దేవుని తప్పుపట్టే జ్ఞానం నీకెక్కడిది చెప్పు? అవునా కదా? గాలిలో ఏమేమి జరుగుతుంది, గాలిలో ఎలాంటి పదార్థాలు ఉన్నాయి, గాలిలో ఎలాంటి కణాలు, ఎలాంటి అణువులు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకొని దాన్ని ఇలా వాడొచ్చు, అలా వాడొచ్చు, ఈ విధంగా వాడొచ్చు, ఆ విధంగా వాడొచ్చు అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? చిన్న ఇనుప పెట్టెలు వాడాడు, సెల్ ఫోన్. ఆ డబ్బాలు ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడు? ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎలా రా సాధ్యం, ఇది ఎలా చేసావు నువ్వు అని అంటే, నేను చేసింది ఏం లేదు అంటాడా? మరి ఏమనుకున్నావని కాలు ఎగురుతాడు. గాలిలో ఆ రకమైనటువంటి పదార్థం, ఆ రకమైనటువంటి సిస్టమ్ దేవుడు నిర్మించాడు అని దేవుడిని ఏమని అంటాడా? ఇది అనమాట మనిషి యొక్క తత్వం. ఇంజక్షన్ ఎక్కడో పిర్రకేస్తాడు, తగ్గిపోద్దిలే అంటాడు. ఎడ తగ్గిపోద్ది అని అంటే, బాడీ మొత్తం సరఫరా చేయగలిగేటటువంటి తిక్కల కణాలు ఉంటాయి మన శరీరంలో ఉండేది తిక్కల కణాలే. నేను ఆలోచించినప్పుడు అనిపించింది, తిక్కలని ఎందుకు మాట్లాడాను అంటే, ఇంజక్షన్ ఇచ్చినా బాడీ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. పాము గుట్టినా, కింద అరికాలకు పాము కుట్టినా ఆ విషయాన్ని కూడా సరఫరా చేస్తుంది. గడ్డి మందు పోసినా మొత్తం సరఫరా చేస్తుంది. అది మంచి మందా లోపలికి వచ్చింది, చెడ్డ మందా లోపలికి వచ్చింది తెలియకుండా నా డ్యూటీ సరఫరా చేయటం. అబ్బా, బాడీ మొత్తం తీసుకెళ్తాను నేనని చెప్పేసి ఆ కణాలు ఏం చేస్తే బాడీ మొత్తం సరఫరా చేస్తుంది. అందుకోసమే నేను ఆలోచించి సరఫరా చేస్తున్న కణాల గురించి, ఎంత తిక్కలు కణాలు ఇవి మన బాడీలో ఉన్నవి అనిపించింది నాకు. అంటే తిక్కలు అని అనటం కాదు, కానీ మన బయట జ్ఞానం లేకుండా ప్రదర్శించే వ్యక్తిని అలానే అంటాం కదా. అదే ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది తీసుకెళ్లాలో, ఏది తీసుకోకూడదు, ఏం మాట్లాడాలో, ఆ మాత్రం బుద్ధి లేదారా నీకు అని చెప్పేసి, తిక్కులేని వారు అని చెప్పేసి మాట్లాడతాం. ఆ బేస్తో
ఆ ప్రామాణికతతో నేను మాట్లాడుతున్నా. కానీ ఒరిజినల్గా దేవుడు పెట్టాడు వాటిని. కణాలకు ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే నువ్వు ఏమన్నా పెట్టు లోపలికి మొత్తం సరఫరా చేయటం దాని డ్యూటీ. నువ్వు కడుపులో ఏం పెట్టినా కూడా దానికి ఉన్న ఎనర్జీని ఏం చేస్తుంది, అది కడుపులో ఉంచకుండా మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. సో ఎంత సర్క్యులేట్, ఎంత సిస్టమ్, ఎంత నెట్వర్క్ అనేటటువంటి పెట్టాడు. ఇదంతా పెట్టింది ఎవరు అని చెప్పేసి ఆలోచించకుండా దేవుడు పెట్టిన సర్కిల్తో, దేవుడు పెట్టిన బుర్రతో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు తెలుసా? దేవుడినే తప్పు పడతావా? సిస్టమ్ అది. కాబట్టి ఆయన సిస్టాన్ని తప్పు పట్టే స్థాయిని ఇది కాదు, అర్థం చేసుకోవటానికే నీ వల్ల పడదు. ఆయన కార్యక్రమాలని, ఆయన పనుల్ని ఆ విధంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం నువ్వు నేను మనమందరం చేయాలి తప్ప మరొకటి కాదు. అవునా కదా? సో ఆ విధంగా దేవుణ్ణి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అప్పుడు సిస్టమ్ అంతా అర్థమవుతుంది. దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నంలోనే మనం కొనసాగాలి ముందుకు. అవునా కదా? దానికోసం ప్రయాసపడదాం. బైబిల్ నిజంగా అద్భుతమైన ముడిసరుకు. ఒక ఐన్స్టీన్ లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో మనుషులందరూ మా జ్ఞాని, ఆయన్ని మించిన జ్ఞాని లేడు అని చెప్పేసి ఐన్స్టీన్ని పొగుడుతుంది. ఆ ఐన్స్టీనే చెప్పాడు, ఇది మహా విజ్ఞానపు ఘనిర నాయన ఇది అని చెప్పాడు బైబిల్ గురించి. అవునా కదా? మనుషులు ఏ మనిషికి అందని జ్ఞానం కలిగిన వ్యక్తి అని చెప్పేసి ప్రతి మనిషి మాట్లాడుతున్నాడు ఐన్స్టీన్ గురించి. కానీ ఆ ఐన్స్టీన్కే అందలేదు బైబిల్. ఐన్స్టీన్ ని పొగుడుతూ ఐన్స్టీన్ గొప్ప శాస్త్రవేత్త అంటున్నటువంటి వాడు బైబిల్ని నిందిస్తున్నాడు అని అంటే వాడు ఎంత బుర్రలేనాడో మనకు అర్థం కావాలి. ఇప్పుడు వాడు ఎంత దేడిది మాకు అర్థం కావాలి మనకు, కరెక్ట్గా చెప్పాలంటే. అవునా కదా? కాబట్టి ఐన్స్టీన్నే ఒక జ్ఞానిగా మార్చినటువంటి పుస్తకం ఇది. ఇందులో ఎంత ముడి పదార్థం ఉందో, ఎంత ముడి సరుకు ఉందో నీకు అర్థం కావాలి ఆయన్ని బట్టి. అంటే అలా అర్థం చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం నేను మనమందరం చేయాలి. అందుకోసమే ఈ కూడికలు, ఈ సేవకుల సమితి, ఐక్య సమితి అనేటటువంటిది వర్ధిల్లాలి. అనేక ప్రతిసారి మీకు ఎన్ని పనులున్నా కూడా విడిచిపెట్టి రావాలి. కొత్త ఆలోచనలు మనం షేర్ చేసుకోవాలి, ముందుకు సాగాలి. ఓకేనా? ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం 1 అయిపోయింది కాబట్టి ఒక్క హాఫ్ అన్ అవర్లోనే భోజనం చేసేసి, ఎక్కువ మంది లేం కదా, హాఫ్ అన్ అవర్లో భోజనం చేసేసి మళ్ళీ కూర్చుందాం. కరెక్ట్గా 3 గంటలకి క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? 3 గంటలకు క్లోజ్ అయిపోవాలి. రైట్? ఎందుకంటే మీరు మీ సలహాలు ఇవ్వాలి, మీరు ఆలోచిస్తూ భోజనం చేయండి. మనమందరము ఇదే విధంగా ఇంతే ఆనందంగా కలిసిమెలిసి ఉండాలంటే ఎలాంటి సమస్యలు మనల్ని వేరుపరుస్తుంది, దూరం చేస్తుంది. ఆ సమస్యలు కూడా దూరం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి ఆలోచనలతో మనం ముందుకు సాగాలి అనే విధానాలు మీరు ఆలోచన చేసి మీ వంతుగా కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.